ఈ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. 2 కోట్ల రూపాయలు నాకు ఖర్చు అయింది, లేకపోతే అసలు నా పేరు రాకుండా చూస్తున్నారు అక్కడ. మరి నేను నిజైతే ఎట్లా ఉండగలను అడిగాను. యూనియన్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ రంగ సంస్థలు ఇవన్నీ కలిపితే 1,80,00,000 మంది ఉద్యోగులు, 2,50,00,000 ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. ఇంత ఇల్లాజికల్గా చేస్తే అది ఎట్లా మంచి అవుతుంది? డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మీ తరం వాళ్ళు కులాన్ని చూడకుండా చిన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మొదలెడితే ప్రభావం తగ్గుతుంది. కానీ ఈ లోపల రాజకీయం, అధికారం ఉన్న పార్టీ బంధులు చేయదు. మనకంటే అదొక వాతావరణం. ఆ మెట్రో వారికి ఫోన్ చేశాను. కొన్ని ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? తెలంగాణ ప్రభుత్వం రోజుకు పెట్టే ఖర్చు, రోజుకి యువతంతా అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ యువత ఇన్ని లక్షల వెహికల్స్ రోడ్ మీదకి వస్తే మీరు ఏం చేయలేరు, దేవుడు కూడా ఏం చేయలేడు. బీసీలోని 20% ఆర్ ఇన్ బిట్వీన్, అంటే ఈ పార్టీకి కాదు ఆ పార్టీకి చెందిన వాళ్ళు. ఇస్ దిస్ అప్రోచ్ రైట్? ఎక్కడి నుంచి మనకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అన్నది, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాము. క్యాస్ట్ని నమ్మేవాడు వాడు ఎందుకు అలా నమ్ముతున్నాడు, వాడి ఈ బ్రెయిన్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది మనం ఎలా బ్రేక్ చేయొచ్చు? న్యూస్ వచ్చింది కదా సార్, అదే గూగుల్ డేటా సెంటర్ గురించి మీరు ట్వీట్ కూడా చేశారు, వైజాగ్లో రాబోతుందని. మీరు వెనక్కి తిరిగి చూస్తే మీరు పాలిటిక్స్ పరిధిలోని మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా లేదా? నిజమైన ప్రాణమున్న మనుషులున్న దేశం ఈ దేశం. గజానికో గాంధారి కొడుకున్న దేశం ఈ దేశం. కడుపు నిండా తిండి, గుండె నిండా ఆహార్యం, బతుకు పొడుగునా కాస్తంత స్వతంత్రం ఉంటేనే చాలనుకునే నిర్భాగ్యులు కోటాను కోట్లుగా ఉన్న దేశం. సప్లై చైన్, ఇన్వెంటరీ కరెక్ట్గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ని పుల్ చేస్తున్నారు. ఒక చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, 4 టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? సార్ మీరు 2006లోనే లోక్సత్తా పార్టీ స్టార్ట్ చేశారు. పాలిటిక్స్ సైడ్ మీరు చూశారు మొత్తం. మీరు ఐఏఎస్గా ఉన్నప్పుడు కూడా యూ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్. ఇప్పుడు ఫ్రమ్ 2025 ఇఫ్ యూ లుక్ బ్యాక్, మీరు వెనక్కి తిరిగి చూస్తే మీరు పాలిటిక్స్ పరిధిలోని మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా లేదా? దీనిలో మొహటం ఏముంది అనుష? సక్సెస్ అన్నది మీరు ఏ లక్ష్యంతో వెళ్ళారని అనుకుంటుంది. నేను పాలిటిక్స్లో అధికారం వస్తుందని చెప్పి నా ఆశపడి కానీ కావాలని కానీ వెళ్ళలేదు. నేను చాలామందికి తెలియకపోవచ్చు, 96లో నేను ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాను. 10 ఏళ్ల పాటు ఈ దేశంలో పౌర సమాజంలో బహుశా ఇన్ని ఫలితాలు సాధించిన ఉద్యమం ఇంకోట్లేదు. లోక్సత్తా ఉద్యమం 4 రాజ్యాంగ సవరణలు సాధించింది, 7 పెద్ద పెద్ద చట్టాలు సాధించింది దేశంలో, 5-6 పెద్ద విధానాల్లో మార్పులు తీసుకొచ్చింది. కానీ నాకు ఏది తృప్తి లేదు. ఎందుకంటే 100 చేయాల్సి ఉంటే మేము చేసినంత 10-15 ఉంటుంది అంతే. ఈ పెద్దవి జరగట్లా. ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడ ప్రధాన రాజకీయ పార్టీ నుంచి స్పందన సరిగ్గా లేదు. మిగతావి చేస్తున్నారు కొంతవరకైనా. ఈ పెద్దవి జరగకపోతే దేశం మనం అనుకున్న రీతిలో ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడం. కాబట్టి ఒక నమ్మకం కలిగిందంటే 2006లో ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, ఎకనామిక్ లిబరలైజేషన్ వచ్చింది, అర్బనైజేషన్ పెరిగింది, మీలాంటి యంగ్ పీపుల్ చాలా చదువుకున్న వాళ్ళు, ప్రపంచాన్ని చూస్తున్న వాళ్ళు, టెక్నాలజీ యుగం వచ్చింది, కమ్యూనికేషన్స్ పెరిగినాయి. ఇప్పుడంత కాకపోయినా కూడా 20 ఏళ్ల క్రితం కూడా వచ్చింది కదా, ఇంటర్నెట్ వచ్చింది, టీవీ వచ్చేసింది, అన్ని వీళ్ళకి చాలా ఛానల్స్ వచ్చినాయి. కాబట్టి ఈ కారణంగా ఒక 10% దేశంలో మార్పు కోసం ఓటేస్తారు. కులాలు, మిగతా డబ్బులు, తాయిలాలు, ఇంకా మిగతావన్నీ పక్కన పెట్టి వేస్తారని నేను ఒక అంచనాకు వచ్చాను. 10% ఓటు చాలు. 10% నిలకడగా వేస్తే ఈ దేశంలో, ఈ రాజకీయంలో, ఈ పరిపాలనలో మౌలికమైన మార్పులు కావాలి మేము కోరుకుంటున్నామని యువత నుంచి, మధ్యతరగతి నుంచి వస్తే ఈ పార్టీలు ఖచ్చితంగా దాని వెనక కలపాల్సి వస్తుంది. ఆ 10% ఎట్లాగా మలచాలో నాకు తెలుసు, ఆ పార్టీలను ఎలా మెండలో ఉంచాలో. ఆ 10% అంచనా వేశాను. 10% రాలా. కాబట్టి 10% రాకపోవటం అది వైఫల్యమే కదా. అది సరే, లోక్సత్తా పార్టీ వైఫల్యమా, నా వైఫల్యమా, అది తర్వాత చూద్దాం. ఎవరి వైఫల్యం, అనుకున్న లక్ష్యం నెరవేరలేదు.
నగరాల్లో హైదరాబాద్ నగరంలో 8-10% వస్తుంది. అది కూడా నిలకడగా వస్తున్న నమ్మకం లేదు. ఎందుకంటే ఒకసారి ఓటేస్తే పెద్ద గెలుపు రాదనుకుంటే మన ఎన్నికల వ్యవస్థలో ఓటేరు వేస్ట్ అవుతుందన్న భావంతో. గ్రామీణ ప్రాంతాల్లో అంతే ఆదరణ అంతే నమ్మకం ఉన్నాయి. అప్పటికిప్పటికీ బహుశా 30-40% మంది అంతకంటే ఎక్కువ మందో వీళ్ళు చెప్పేది వాస్తవం ఇలాంటి జరగాలని కోరిక ఉంది సమాజంలో. కానీ ఓటు 1% గ్రామాల్లో వచ్చింది. నాకు అర్థమైంది ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాదు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర చాలా చోట్ల చాలామంది అద్భుతంగా ప్రయత్నం చేశారు. ప్రయత్నం లోపం లేదు. కానీ మన సమాజం ఉన్న పరిస్థితుల్లో సరే డబ్బుల ప్రభావం మనకు తెలుసు, ఓట్ల కొనుగోలు. అందులో మీరు కూడా ఎన్నికల కన్సల్టెంట్గా పనిచేశారు. కొంచెం మీకు లోతుగా క్షేత్రస్థాయి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. నేను వింటుంటాను మీరు వాళ్ళ దగ్గర నుంచి. నిజంగా ఏం జరుగుతుందో నాకు సరిగ్గా తెలియదు. డబ్బులు, తాయిలాలు, కులాలు పక్కన పెట్టిన ఇవన్నీ తెలిసినాయి. అవి కాకుండా చాలామంది పట్టించుకునే విషయం, అర్థం చేసుకునే విషయం ఏంటంటే పాతుకుపోయిన రాజకీయ పార్టీలు వేళ్ళు అనుకుని ఒక బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినాయి. ఆ యంత్రాంగానికి సిద్ధాంతపరంగా పట్టిమ లేకపోవచ్చు, లాయల్టీ లేకపోవచ్చు, కానీ 365 రోజులు ఎన్నికల టైంలో కాదు, ఎన్నికల మధ్య 5 ఏళ్ల పాటు జనానికి అందుబాటులో ఉండి ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీకి ఒక 1500-2000 మంది ఆ పార్టీ పేరుతో ఏదో పని చేస్తున్నారు. అక్కడ ప్రజలకి ఏ సమస్యలు వచ్చినా ఓటర్కి ఇది ఎంఆర్ ఆఫీస్లో పని ఉన్నది, లేకపోతే మున్సిపల్ ఆఫీస్లో పని ఉంది, పోలీస్ స్టేషన్లో పని ఉంది, మరొకటి ఉంది. అంటే ఆ అండ లేకపోతే మనం బతకలేమనే పరిస్థితి తీసుకొచ్చారు ఈ దేశంలో. మనం ఎవరం కూడా ఈ రిఫార్మ్ పార్టీసు గ్రామీణ ప్రాంతాల్లో ఆ అండను సృష్టించడం అసాధ్యం, అందులో నిజాయితీగా సృష్టించడం అసాధ్యం. దానికి కాలం పడుతుంది. మరి వాళ్ళకి పోలీస్ కేసులు జోక్యం చేసుకోవాలి మీరు. అందుకని మీరు ఎమ్మెల్యేని చూసినా, ఏ రాజకీయ నాయకులు చూసినా పొద్దున్న సాయంత్రం పోలీస్ స్టేషన్కి ఫోన్లు. అట్లాగే ఇదిగో రేషన్ షాప్ ఇచ్చేస్తాను, ఇదిగో చిన్న కాంట్రాక్ట్ ఇస్తాను, ఇదిగో భూమిలో కబ్జా చేసేసుకొని నేను చూసుకుంటాను. సో ఏదో రకంగా వాళ్ళని పోషించాలి, వాళ్ళని కాపాడుకోవాలి. మరి వాళ్ళ అండ లేకుండా బతకలేనప్పుడు మరి వాళ్ళకి ఎవరో ఒకరికి అలా పాతుకుపోయిన పార్టీలకి ఓటేయారు. అంచేత ఒకసారి అర్థమైన తర్వాత మనం కోరింది ఆ 10% ఓటు, 10% ఓటు వచ్చాక కనిపించట్లేదు కాబట్టి ఇది వృధా ప్రయాసం. అందుకని ఎన్నికల రాజకీయం నుంచి విరమించుకున్నాను. కాబట్టి ఇది విజయం సాధించామంటే అబద్ధం అవుతుంది. ప్రజల్లో ఆలోచన పెంచడం అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, పార్టీ ఉన్నా లేకున్నా జరిగింది. అలాగే కొన్ని మార్పులు సాధించడం పార్టీ ముందు జరిగింది, పార్టీ తర్వాత జరుగుతున్నది. అలాగే ప్రజాస్వామ్యాన్ని గురించి లోతైన అవగాహన ప్రజల్లో పెంచడానికి ప్రయత్నం జరుగుతోంది. కానీ మనం అనుకున్న లక్ష్యం రాజకీయ పార్టీగా నెలవేరన్నమాట వాస్తవం, దాని అనుమానం లేదు. సార్ మీకు చెప్పినట్టు నేను పొలిటికల్ కన్సల్టింగ్ సైడ్ పనిచేశాను కదా. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇదంతా హిస్టరీ అండ్ సివిక్స్లో చదువుకున్నదే స్కూల్లో, అంతవరకే నాకు అవగాహన అక్కడ స్టార్ట్ అవ్వక ముందు. ఎంత చేస్తారు, పొలిటికల్ వ్యవస్థ ఎలా నడుస్తుంది, గవర్నమెంట్లు ఎలా నడుస్తాయి ఏంటి అన్నది ఒక నార్మల్ సిటిజన్కి ఎంత అవగాహన ఉందో అంతే ఉండేది నాకు అప్పుడు కూడా. ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి రోజు కాన్వర్జేషన్స్ అవి నడుస్తుండేది. ఏం చేయాలి, ఎలా టార్గెట్ చేయాలి, ఎవరికి ఏం చేయాలి, ఏ విలేజ్కి ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ నడుస్తున్న టైంలోని ఓటర్స్ తోటి, అంటే ఆన్ గ్రౌండ్ జనాలతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగేది. నాకు ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే, ఈ ఓటర్లకి మంచి చేద్దామని చెప్పి పొలిటీషియన్స్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఎలక్షన్లో కంటెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, గెలిచిన వాళ్ళు, గెలవని వాళ్ళు అందరూ రాసుకొని ఏం చేయాలి, ఏ ఇష్యూస్ టార్గెట్ చేయాలి ఏంటి అని రాసుకున్న పరిధిలోని ఓటర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఓటర్స్ ఏం చెప్పేవాళ్ళంటే, సార్ ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాము. చాలామంది చెప్పారు ఇలాగా. నేను మాట్లాడేది కృష్ణా, గుంటూరు డిస్టిక్లో వీళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాము. ఇంకొకరు ఇంకా స్మార్ట్గా ఇంకొక ఆన్సర్ ఇచ్చారు. ఏంటి అంటే, వీళ్ళు 5,000 ఇస్తారండి, వాళ్ళు 10,000 ఇస్తారండి, అప్పుడు మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, అప్పుడు వీళ్ళకి 2 వేస్తాం, వీళ్ళకి 1 వేస్తాం. నాకు అంటే ఇదేంటి అంటే, ఇటు సైడ్ నుంచి మనం ఒకవేళ వ్యవస్థను మార్చినా వీళ్ళ మైండ్ సెట్ ఎవరు మారుస్తారు, ఎలా మారుస్తాం అని చెప్పి చిన్న ఇది అనిపించింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అనుష, ఇది పూర్తిగా వాస్తవం కాదు. డబ్బులు తీసుకుంటే వాస్తవం. వాళ్ళ మనిషిని పరిస్థితిని బట్టి ఈ ప్రధాన పార్టీలు సుమారుగా సమానంగానే ఇస్తున్నారు, కాస్త అటు ఇటుగా. కానీ కొందరు క్యాండిడేట్లు 10,000 ఇచ్చేవాడు ఉంటాడు, ఇంకోటి తక్కువ ఇచ్చేవాడు ఉంటాడు. ఓటర్ని చూస్తానంటే క్యాండిడేట్ని చూస్తాడు. డబ్బులు ఇచ్చినప్పుడు అనూష వచ్చింది, అనూష అన్యాయంగా సంపాదన లేదు,
అనూష కొంచెం తక్కువ ఇచ్చింది, మరొకడు వచ్చాడు, వాడు ఎక్కువ ఇచ్చాడు, కానీ ఇద్దరు సమానమే. ఒకసారి ఓటు డబ్బులు ఇచ్చిన తర్వాత మీ ఇద్దరిని సమానంగా చూస్తారు. 10,000కి ఎక్కువ 5,000కి తక్కువ అయినట్టయితే డబ్బులు ఖర్చు పెట్టిన ప్రతి వాడు గెలిచేయాలి. అలా జరగట్లా. మన ఎన్నికల్లో చాలామంది ఓట్ల కొనుగోలు ఉంది కాబట్టి డబ్బులతో ఓట్లు కొంటున్నారు అనుకుంటున్నారు. కాదు, డబ్బులు ఎంట్రన్స్ ఫీ అయింది. ఓటర్లు ఏంటంటే చూసేది డబ్బులు ఇస్తే, ఆయన డబ్బులు ఇస్తే మీరు డబ్బులు ఇస్తే ఇప్పుడు ఇద్దరు సమానం, మీకు ఎంట్రన్స్ ఫీ ఉంది. మీ మధ్య సందర్భాన్ని బట్టి, ఆ మూడ్ని బట్టి, ఇతర ప్రామిసుల్ని బట్టి, ఆ పార్టీ మరో దాన్ని బట్టి, లేకపోతే అప్పుడు ప్రభుత్వం మీద నమ్మకమో లేకపోతే కోపమో బట్టి నేను ఓటేస్తాను. కానీ మీరు డబ్బులు పంచకపోతే మీరు అసలు పరిగణలో లేరు, మీరు క్యాండిడేట్ కాదు నా దృష్టిలో. కాబట్టి మీకు ఓటు గ్యారంటీగా పోతుంది. అంటే డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఓడిపోవటం ఖాయం, డబ్బులు ఖర్చు పెడితే గెలుపు ఖాయం కాదు. అందుకని ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాడికే ఓటు వేసేశారు, డబ్బులు కొంచెం తక్కువ ఇస్తే వాడికి ఓటు పడదని చెప్పన్నది వాస్తవం కదా. అలా అయితే ఈ ప్రజాస్వామ్యం చచ్చిపోయి ఉండేది ఈ దేశంలో. అలా అయితే చాలామంది అపర కోటీశ్వరులు వాళ్ళందరికి వచ్చేచ్చు కదా, టాటాలు, బిర్లాలు వీళ్ళందరూ వచ్చేసి ఎన్నికల్లో వాళ్ళే పోటీ చేయొచ్చు కదా, అంబానీలు, అదానీలు. అది జరగట్లా, జరిగితే ఓడిపోతారు. కాబట్టి ఇది చాలామంది అంటే రాజకీయం అంటే మనకి ఎంత కసి ఉందంటే మనసులోనూ, వీళ్ళంతా పరమ దుర్మార్గులు, వీళ్ళంతా ఓట్టుకునే దేశాన్ని తెగ దోచేసుకుంటున్నారనే భావం జనంలో ఉంది. ఇది వాస్తవం కాదు. వాళ్ళందరూ మంచి వాళ్ళని అంటారు. రాజకీయంలో ఉన్న లొసుగుల్ని నేను బయట పెట్టినంతగా విమర్శించినంతగా అది 30 ఏళ్లలో భారతదేశంలో మరెవరూ చేయాలి. కానీ వ్యవస్థాగతంగా ఉన్న సమస్యలు అర్థం చేసుకోవాలి. కానీ దానిలో దుర్మార్గులు వెళ్ళారు, మంచి వాళ్ళంతా బయట ఉన్నారని చెప్పిన భ్రమలో ఉంటే ఈ దేశాన్ని బాగు చేయలేదు. రాజకీయానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వెళుతుంది. కాబట్టి డబ్బుల ప్రభావం అందులో తెలుగునాటి బ్రహ్మాండంగా ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఎమ్మెల్యే గారు, ఆయన జీవితానుభవం అందరికీ ఇలాగ ఉండకపోవచ్చు, కానీ కాస్త అటు ఇటుగా అందరికీ మంచి ఆయన ఏదో మంచి కీర్తి పొందామని, మంచి చేద్దామని కూతున్నది, లేకపోతే పదవులో ఉందామని. మన దేశంలో పదవులు అంటే ఉన్న లాలస ప్రపంచంలో మరి ఎక్కడా ఉండదు. అసలు ఏమీ తెలియకుండా కూడా పదవి ఇస్తే కాదనే కూడా ఉండడు ఈ దేశంలో. అది విచిత్రం. మన దేశంలో ఉన్నటువంటి లోపం అది, మన సమాజంలో ఉన్న లోపాల్లో అదొకటి. దానికి విషయానికి వస్తే, నేను సహకార బ్యాంక్ ఎండీగా ఇప్పుడు 35 ఏళ్ల క్రితం పనిచేశాను. 31-32 ఏళ్ల క్రితం పనిచేశాను. అప్పుడు ఉన్నప్పుడు దేశంలో కొంతమంది మేమంతా నెదర్లాండ్స్ వెళ్ళాం. అక్కడ గొప్ప సహకార బ్యాంక్ ఉంది, రైబా బ్యాంక్ అని చెప్పాను. చాలా గొప్ప సహకార బ్యాంక్. ఎంత పెద్ద బ్యాంక్ అంటే మన దేశంలో ఉన్న అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు, ఎస్బీఐ ఇలాంటి బ్యాంకులు అన్నీ కలిపితే ఎంత డిపాజిట్లు ఉన్నాయో ఆ ఒక్క బ్యాంక్ దానికి రెట్టింపు డిపాజిట్లు ఉన్నాయి ఆనాడు. ఇప్పుడు కాదు, ఈ తర్వాత భారతదేశం చాలా పెరిగింది. మన అదృష్టం కొద్దీ ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి, కాస్త ఆలస్యంగా వచ్చినాయి, కొన్నైనా చేసాము, మారింది. అంత పెద్ద బ్యాంక్. కానీ ఆ బ్యాంకులో పదవుల కోసం అని చెప్పిన పోటీ ఉండేది కాదు. ఎవరిన పదవి ఖాళీ అయితే మీలాంటి వాళ్ళని అనూష మీకు చాలా సామర్థ్యం ఉంది, మీకు బ్యాంకింగ్ బాగా తెలుసు, మీరు పదవి తీసుకొని, లేదంటే నాకు వేరే పనులు ఉన్నాయి, నా కుటుంబాన్ని చూసుకోవాలి, నా వృత్తిని చూసుకోవాలి, నాకు అంబిషన్ ఉంది, రిటైర్ అయిపోయితే నాకు రిటైర్మెంట్, నాకు ఏదో హాబీస్ ఉన్నాయని చెప్పినవాళ్ళు. లేదంటే మేము కూడా సాయం చేస్తాం, ప్లీజ్ రారా అని చెప్పని కూర్చోబెట్టేవాళ్ళు. అక్కడ జాతీయ స్థాయి అధ్యక్ష పదవికి చాలా ప్రముఖమైన సంస్థ అది. ఖాళీ వస్తే 23 ఆ దేశంలో జాతీయ రాజకీయాల్లో ఒక కూటమికి చెందిన వాళ్ళు. అక్కడ బ్యాంకులో రాజకీయం లేకపోయినా కూడా వాళ్ళంతా కూడా ప్రసిద్ధమైన, పార్లమెంట్లో స్పీకర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఒక్కళ్ళు ప్రతిపక్షానికి చెందినవాడు. అందరూ కలిసి ప్రతిపక్షంగా ఉన్న ఒక్కడిని ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా. మన దేశంలో మీరు ఊహించగలరా? కాబట్టి మనకి పదవి లాలస భయంకరంగా ఉన్నమాట వాస్తవం. ఆ కీర్తి కండూతి కొద్దీ, పదవులు ఉన్నదన్న భావం కొద్దీ వచ్చినారు తప్ప వీళ్ళంతా దుర్మార్గులు కాదు. ఆ రకంగా భావిస్తే మనం పప్పులో కాలేసినట్లు లెక్క. ఇప్పటికి కూడా రాజకీయంలో అన్ని పార్టీల్లో, మనం చాలా చండాలంగా ఉన్నాయనుకున్న పార్టీల్లో కూడా 30-40 కోట్లు ఖర్చు పెట్టేటువంటి క్యాండిడేట్లు కూడా చాలామంది వీరునంత మీద మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి క్యాండిడేట్ ఇప్పుడు నేను చెప్పాను, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయి, ఏదో రియల్ ఎస్టేట్ మరొకటో, పిల్లల్ని ఒప్పించేసి 30-40 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికైనాడు. డబ్బులు ఖర్చు పెట్టాడు, దాన్ని అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నికవుతారా? తెలంగాణలో ఎన్నికవుతారా? మనందరికీ తెలుసు కదా. మన నుంచే కర్ణాటకకి, తమిళనాడుకి, ఇతర రాష్ట్రాలకి పాకుతుంది, దానిలో అనుమానం లేదు. ఆయన పాపం సంపాదించాలని కోరిక లేదు. ఇక్కడ వ్యాపారంలో డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు ఖర్చు కాకుండా అంత అయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏం లేదు, పందేరాలు చేయడం తప్పితే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు పనిచేసే డబ్బులు లేవు, పాడు లేవు. దానికి పెద్ద ఆలోచన కూడా లేదు. ఆయన తన వ్యక్తిగత ప్రతిష్టను ఉపయోగించి కాస్త నాబార్డుని పట్టుకుని, వాళ్ళని పట్టుకుని, వీళ్ళని పట్టుకుని రకరకాల ప్రాజెక్టులు అమలు చేయించాడు.
ఈ దేశంలో కొంచెం చొరవ ఉంటే ఇతర రకాలుగా నిధులు అవి వస్తే తంటాలు పడ్డాడు. ఆయన ఖర్చు ఎన్నికల్లో ఖర్చు కాకుండా నెల ఖర్చు 15 లక్షల రూపాయలు. కార్యకర్తలు ఆయనకి నియోజకవర్గంలో 1500-2000 మంది ఉన్నారు. ఇది నిరంతరం నేను ఇందాక చెప్పినట్టుగా పనిచేసేవాళ్ళు. అందరికీ డబ్బులు అక్కర్లే, వాళ్ళకి ఏదో కొన్ని పనులు చేసి పెట్టడమో లేకపోతే వాళ్ళకి పేరు కావాలో ఏదో ఉంటుంది. కానీ కొంతమంది సమర్థులు ఉన్నారు, వాళ్ళకి ఏదో రకంగా కొంచెం పోషించుకోకపోతే వాళ్ళకి మనుగడలేదు. ఆ మనిషిని బట్టి 15,000 కొందరికి, 20,000 కొందరికి, 25,000 కొందరికి, 50,000 కొందరికి 15-20 లక్షలు నెలకైనా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళని పోషించడం కోసం. ఒకటి, అది లేకపోతే రాజకీయం నడవదు. 2, ఆ పార్టీ వాళ్ళ నాయకత్వం ప్రతి వారం ప్రతి నెల కార్యక్రమాలు ఇస్తుంది. ఈ నెల ఈ కార్యక్రమాలు నియోజకవర్గంలో చేపట్టు, జనాన్ని సమీకరించు, ఈ సమావేశాలు నిర్వహించు, మరొకటి ఏదో ఉంటుంది, వాడు కూడా ఏదో ఉంటుంది. ఇవన్నీ వీడియోలో క్యాప్చర్ చేసి మాకు అప్లోడ్ చేయి. దానికోసం జనాన్ని సమీకరించడం కోసం ఇచ్చడం నెలకు 10 లక్షలు అవుతుంది సగటున. 3, ఆయన కొంచెం రాజకీయంలో కాస్త మంచి పేరు తెచ్చుకోవాలనో లేకపోతే కొంత విధంగా మంచి చేయాలని చెప్పాను సమాజానికి, ఒక ట్రస్ట్ పెట్టి నెలకి 15 లక్షల రూపాయలు ఆయన ఖర్చు పెడుతున్నాడు. ఒక నాకు సమస్య ఉంది, ఇంట్లో పెళ్ళికి ఖర్చు ఉంది, లేకపోతే ఆరోగ్యానికి ఖర్చు ఉంది, అబ్బాయికి స్కూల్ ఫీజు ఉంది, మరొకటి ఉంది, ఏదో ఉంటుంది, వాళ్ళకి వెంటనే దాని ఇస్తుంది. మొత్తం కలిపితే ఆయనకి దాదాపు 30-35 లక్షల రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది. ఒక్క పైసా లంచం తీసుకోకుండా. ఇలాగా ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేసి కుటుంబ ప్రతిష్ఠ ఉందని చెప్పానో, 10 మందిలో మంచి పేరు ఉండాలని చెప్పానో, పరువుగా ఉండాలని చెప్పానో, ఏదో కారణంగా అలా పెట్టేవాళ్ళు ఉన్నారు. కాలక్రమేణ ఏమవుతుందంటే వీళ్ళు కూడా రాజకీయం నుంచి అయితే తప్పుకుంటున్నారు. ఎందుకంటే మన పేద దేశం, మనమైతే 30 కోట్లు 50 కోట్లు ఖర్చు అలవోగ్గా మాట్లాడుతున్నాం, కానీ మనం ఇంకా పేద దేశం. అమెరికా లాంటి దేశంలో కూడా 30-40 కోట్లు స్టేట్ అసెంబ్లీ ఖర్చు అంటే దాషమాషి కాదు, ఇది చాలా అలుసుగా మాట్లాడుతున్నాం మనం. ఆ డబ్బుని తీసుకురావడం తేలిక కాదు. అందుకని అయితే కొంతకాలం పోయాక రాజీ పడుతున్నారు. చాలామంది నిజాయితీగా వెళ్ళి ఇక దీన్ని భరించలేమని చెప్పి రాజీ పడుతున్నారు. లేకపోతే ఇక మాకు వద్దండి అని పారిపోతున్నారు. ఒక ఆయన అసెంబ్లీలో ఉండగా ఒక మంత్రి గారు నా దగ్గరికి వచ్చాడు. ఆయన నాతో అన్నాడు, సార్ మీరు ఎప్పుడు నిజాయితీ, దేశము, ప్రజాస్వామ్యము, మరి ఎన్నికల్లో డబ్బులు, రాజకీయంలో ఉన్న లొసుకులు మాట్లాడతారు, ఇవన్నీ కరెక్ట్, మేము ఒప్పుకుంటాం. మీకు ఎన్నికల్లో గెలిచామని లేదా అది మీకు లెక్కలేదు. ఎందుకంటే మీకు ఈ దేశంలో మార్పు కావాలా, నాకు మీరు ఓటేస్తే ఏంటి లేకపోతే లేదు అని మీరు వచ్చారు. కాబట్టి కాకపోతే ఇంకో రకంగా మేము ప్రయత్నం చేస్తాం. మేము అట్లా కాదు, మంచి ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చాము, రాజకీయంలో గెలవాలని వచ్చాము. మేము ఏమైనా చేయాలని రాజకీయంలో గెలవాలి. నేనేం తప్పులు చేయకుండా ఉన్నా కూడా ఈ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. నేను పత్రికల్లో నా పేరు రావాలంటే అప్పటికే ప్యాకేజీలు వచ్చినాయి, మీరు కలిసినట్టుగా మీరు వినుంటారు. అప్పటికి 2 కోట్ల రూపాయలు నాకు ఖర్చు అయింది, లేకపోతే అసలు నా పేరు రాకుండా చూస్తున్నారు అక్కడ. ఆ 2 కోట్లు లేకపోతే అసలు నేను బరిలో ఉన్నట్టు కాదు. పత్రికల్లో నా పేరు ప్రచారం కాకపోతే ఎలక్షన్ టైంలో నాకు ఇంకా ఛాన్స్ ఏముంది? మరి నేను నిజాయితీగా ఎట్లా ఉండగలను అడిగాను. అంచేత మనం రాజకీయంలో ఉన్న వాళ్ళని దుర్మార్గులుగా చిత్రించేసి మనం గొప్పవాళ్ళ ఫీల్ అయిపోయి ఇదేదో హీరోకి విలన్కి మధ్య ఇలా దేవతల రాక్షస మధ్య పోరాటం అనుకున్నట్టయితే ఈ దేశంలో మనం సమస్యలో భాగం అయిపోతున్నాం. ఈ మాట ఇంకోటెవరు చెప్పరు. నిజాయితీగా మాట్లాడుకోవాలి. రాజకీయంలో ఉన్న తప్పుని సవరించాలని చెప్పంటే వ్యవస్థను మార్చాలి. సమర్థులు మీలాంటి వాళ్ళు, యువత, ఆదర్శ భావాలు ఉన్నవాళ్ళు, సమాజం అంటే తపన ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక పక్కన నిజాయితీ, డబ్బులు పంచడం లేదు, కులం మొత్తం ఆడడం లేదు, ఇవి నిజాయితీ. హేతుబద్ధంగా, రీజనబుల్, లాజికల్గా. అది అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు గమనించారు లేదో, బీహార్లో ఒక విచిత్రమైనటువంటి ప్రామిస్ చేశారు, విన్నారా మీరు? అక్కడ ఆర్జేడీ పార్టీ ప్రతి కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానని ప్రామిస్ చేశారు. దానిలో అవినీతి లేదు, కానీ ఇంతకంటే దారుణం ఉందా? భారతదేశం మొత్తంలో గవర్నమెంట్ ఉద్యోగులు, యూనియన్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ రంగ సంస్థలు ఇవన్నీ కలిపితే 1,80,00,000 మంది ఉద్యోగులు. బీహార్లో ఉన్న కుటుంబాలు 2,50,00,000, 12.5 కోట్ల జనాభా ఉంది. 2,50,00,000 ఉద్యోగాలు ఇస్తామని చేయడం అసాధ్యం. పక్కన పెట్టండి, అసలు ఎంత అసంబద్ధంగా, ఇల్లాజికల్గా ఉంది. అంచేత అవినీతి మాత్రమే కాదు, కరప్ట్ మీన్స్ మాత్రమే కాదు. ఎలక్షన్లో ఇంత దారుణంగా ప్రజల్ని వంచేస్తే, ఇంత ఇల్లాజికల్గా చేస్తే అది ఎట్లా మంచి అవుతుంది? ఈ రెండూ లేకుండా సమర్థులు, నిజాయితీ పరులు, సమాజం అంటే అంకితభావం అన్నవాళ్ళు ఎదిగే అవకాశం రావాలంటే వ్యవస్థ మార్చాలి.
దాని మీద దృష్టి పెట్టకుండా కాసేపు వీడి మీద కాసేపు వాడి మీద ఎవడు అధికారం ఉంటే వాడిని తిడుతూ ఉన్నాం. వీడి మీద కోపం వస్తే వాడికి వేస్తున్నాం, వాడి మీద కోపం వస్తే వీడికి వేస్తున్నాం. కానీ పరిస్థితులు మారట్లా, ఆటగాళ్ళు మారుతున్నారు. నేను ఎప్పుడు ఇది కాయిన్ చేశాను. ఏదో సినిమాలో కూడా వచ్చింది. ఆ సినిమాలో సుహాసిని గారు అనుకుంటాను, ఆ కొడుక్కి ఏదో బాగా పాపులర్ సినిమా, నాన్న ఆటగాళ్ళు మారుతున్నారు, ఆట నియమాలు మారట్లేదు అని చెప్పి నేను దాన్ని కాయిన్ చేశాను ఈ దేశంలో. అలాగే రాజకీయం పవిత్ర వ్యాసంగం ఈ దేశంలో పేటెంట్ చేసిన వాడిని అన్నమాట. రాజకీయంగా తప్పు, రాజకీయం చేసే తీరులో ఉన్న తప్పును తొలగించి రాజకీయం లేకుండా దేశం ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుంది? అన్ని వర్గాల మధ్య సయోధ్య ఎట్లా సాధ్యమవుతుంది? మీకు కొన్ని ఊహలు ఉంటాయి, ఆయనకి ఇంకో కొన్ని ఆలోచనలు ఉంటాయి, మరొకటి ఇంకో ప్రయోజనాలు ఉంటాయి. అన్నింటినీ సమన్వయం చేయాలి కదా. పరిమితమైన వనరులు, అందరికీ ఆశలు, వీటిని సమన్వయం చేయాలి కదా. అన్ని కులాలు వర్గాలు అందరినీ కలపాలి కదా. ఇంతకంటే గొప్పది ఏమన్నది రాజకీయ ప్రక్రియ, ఉదాత్తమైన ప్రక్రియ. దాన్ని మనం చండాలం పట్టించి రోజు తిట్టేసి పరిష్కారం లేకుండా మనం సమస్యలు కూరుకుపోతున్నాం. సార్ కులం గురించి ఇంకొక ఇన్సిడెంట్ సార్, ఒక ఎలక్షన్లో నించునే వాళ్ళు ద వే దే అప్రోచ్, అంటే ఎలక్షన్స్ విన్ అవ్వడానికి అని చెప్పి వాళ్ళ స్ట్రాటజీలు ఎట్లా ఉండేవంటే, ఓకే 50% బీసీ ఉన్నారు ఈ పర్టికులర్ నియోజకవర్గంలో, 50% బీసీ ఉన్నారు, 20% ఎస్సీ ఉన్నారు, 10% ఎస్టీ ఉన్నారు, అట్లా చూసి బీసీలోని ఓకే 20% ఆర్ ఇన్ బిట్వీన్, అంటే ఈ పార్టీకి కాదు ఆ పార్టీకి చెందిన వాళ్ళు, లాయల్టీ లేకుండా 20% వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ 20%ని మన వైపు లాక్కుంటే మనకి ఓటింగ్ గెలిచే ఛాన్స్ ఉన్నది అని చెప్పి బీసీ సరౌండెడ్ ఇష్యూస్ ఏమేమైతే ఉన్నాయో దానికి స్కీమ్స్ అవి రాసుకొని మేనిఫెస్టోలోనే బీసీకి రిలేటెడ్ ఏమేం చేయొచ్చు అని దే స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ దిస్ ఇస్ వాట్ దే వాంట్ టు డూ. ఈజ్ దిస్ అప్రోచ్ రైట్? దీనిలో రైట్ ఆర్ రాంగ్ అన్నది అప్రస్తుతం. మనం మంచి చోట డెమోక్రసీ అంటే ఏంటి? విల్లింగ్ కన్సెంట్ ఆఫ్ ది పీపుల్. ప్రజలు ఇచ్ఛాపూర్వకంగా ఇష్టపూర్వకంగా నాకు అనూషను కావాలి, అనూషకి నా ప్రతినిధి కావాలి, ఆమెకి నేను పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి నా జీవితం మీద నాకున్న అధికారంలో కొంత భాగాన్ని ఇచ్చి నిర్ణయం చేయమంటున్నాను. ఇది కదా ప్రజాస్వామ్యం. అలా ఉన్నప్పుడు మరి విభిన్నమైన సంస్కృతులు, కులాలు, మతాలు, వర్గాలు, వైవిధ్యం ఉన్న సమాజంలో, డైవర్సిటీ ఉన్న సమాజంలో ఏదో రకంగా ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. మనం ఉపన్యాసం ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. అమెరికాలో జరుగుతుంది. అమెరికాలో నల్ల జాతి వారిని ఎలా ఆకట్టుకోవాలో, లాటినోస్ని ఎట్లా ఆకట్టుకోవాలో, ఇటాలియన్ అమెరికన్స్ ఎట్లా ఆకట్టుకోవాలా, లేదా మరొకరిని అక్కడ జరుగుతుంది. భారతీయ సంస్థ వాళ్ళని ఆకట్టుకోవాలి, ఓటు ప్రభావాన్ని బట్టి. కానీ ఒక గీత దాటదు, శృతి మించదు. మనకు శృతి మించుతుంది కాబట్టి మనం ఏదో భయంకరంగా తప్పు చేస్తున్నాం అనుకోవడం. ఇన్ని కులాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు ఉన్నప్పుడు ఎంతో కొంత జరుగుతుంది. ఎట్లా దీన్ని ఆపాలి అలా ఆలోచిద్దాం. ఇంకో రకంగా ఆలోచించండి. రాజకీయం పక్కన పెట్టండి. మన ఇంట్లో పిల్లకో బాగా అనారోగ్యం వచ్చింది, కొంచెం ప్రాణాపాయ స్థితి ఉన్నది. మనం ఏం ఆలోచిస్తాం డాక్టర్ని గురించి ఆలోచించినప్పుడు? నా బిడ్డ ప్రాణం కాపాడే డాక్టర్ ఎవరో అని ఆలోచిస్తాం. అంతేగాని నా కులం వాడని మొట్టమొదటి ఆలోచిస్తామా? ఇద్దరు ముగ్గురు ప్రాణాలను కాపాడాలనుకుంటే అప్పుడు నా కులం వాడి దగ్గర మొగ్గు చూపట్టచ్చు. కానీ మొట్టమొదటి ఆలోచించేది ఏంటి? నా బిడ్డ. కరెక్ట్. మా అమ్మాయి చదువుకోవాలి, అమ్మాయిని బాగా ఎదిగే అవకాశం అని కోరుకుంటున్నాను. మంచి టీచరు, విద్యాసంస్థ కావాలి. మొట్టమొదటి ఆలోచించేది ఏమిటి? ఏ స్కూల్లో అయితే, ఏ టీచర్ అయితే బాగా పాఠాలు చెప్పి ఆ పిల్ల మేధస్సు వికసింపచేస్తాడు. ఆ తర్వాత కులం ఆలోచించవచ్చు. నేను అసలు కుల ప్రభావం ఉండదు అంటలా. కానీ నాకేమవుతుంది, కులాన్ని మించి నా ప్రయోజనం అర్థం అవుతుంది. లేకపోతే ఇప్పుడు నేను రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్నాను. మేము అందరం కలిసి మా ప్రతినిధిని ఎన్నుకోవాలి. అక్కడ మోహిత్ భల్లా అని ఆయన ఎన్నుకున్నాం. ఆయన నిజమైన పేరు. నేను మొట్టమొదటి ఆలోచించేది మోహిత్ భల్లా కులం ఏంటి, ఈయన మతం ఏంటి, ఈయన భాష ఏంటి? మన భాష కాదు, ఏ కులమో నాకు తెలీదు. ఆయన మాతో పాటు రెసిడెంట్. ఎందుకు అనుకున్నాము? మోహిత్ చేతుల్లో మా ఉమ్మడి ప్రయోజనాలు, నా లిఫ్ట్ బాగా పనిచేయాలి, పార్కింగ్ బాగా ఉండాలి, ఇంట్లో వాటర్ సప్లై సరిగ్గా రావాలి, వాచ్ అండ్ వార్డు బాగుండాలి. ఇది కూడా అపార్ట్మెంట్లో కోరుకున్నది. మోహిత్ బాగా సమర్థంగా చేస్తాడు, నమ్మకం నాకు ఉన్నది. అంతేగాని మోహిత్ కులం ఏంటని మొట్టమొదటి ఆలోచించాం. అలాంటి వాళ్ళు నలుగురు మంచి వాళ్ళు ఉంటే అప్పుడు కులం గురించి కొంతమంది మొగ్గు చూపెట్టచ్చు. దీన్ని పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్ అంటాం. అంటే ఒక మందిగా మనం గుర్తించుకోవాలి, నా ప్రయోజనం ఏమిటి, నా కుటుంబానికి ప్రయోజనం ఏంటని. మన సమస్య ఏంటంటే మన దేశంలో నా ప్రయోజనం ఏంటన్న దానికి సమాధానాన్ని మనం ఇవ్వలేకపోయినాం.
ఎవడో ఓటేస్తున్నాం, బ్రహ్మాండంగా గెలుస్తున్నాడు ఒక సంబరంతో, గెలిచాగానే మన నుంచి ఇస్తిఫాదో అంటున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం, రస్తారోకాలు చేస్తున్నాం. ఈ రెంట్లో మనం బెస్ట్. మనలాగా పెద్ద దీపావళి పండగలాగా ఎన్నికలు జరిపే దేశం మరొకటి లేదు. ఇంత కోలాహలము, ఇంత సెలబ్రేషను, ఇంత పండుగ వాతావరణం. మనలాగా ఉద్యమాలు చేసే దేశం ఇంకోటి లేదు. రస్తారోకోలు, బంద్లు, హర్తాళ్ళు. ఇవాళ నిన్న పేపర్లో చూశాను, అధికార పార్టీ కూడా బంద్ చేస్తుందట ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలో ఎక్కడ అధికారంలో ఉన్న పార్టీ బంద్లు చేయదు. మనకంతే అదొక వాతావరణం అంది. అంతే తప్ప ఎవరిని ఎన్నుకున్నా కూడా నా ప్రయోజనాలు నెరవేరుతున్నాయి లేదా నెరవేరట్లేదు నాకు అర్థమయ్యే వ్యవస్థ లేదు. అప్పుడేమవుతుంది? అయితే డబ్బు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. ఆ డబ్బు ఎలక్షన్లో ఇచ్చే డబ్బు కావచ్చు, ఎలక్షన్ తర్వాత ఇచ్చే హామీలు, ఉచితాల హామీలు కావచ్చు. ప్రజలు చెడ్డవాళ్ళు కాబట్టి సార్ అంటారు, జనం నాశనం అయిపోయారు సార్, మీరు ఎంత అనుకుంటున్నారు, ప్రజలు చెడిపోయారు సార్, ఇంకేం బాగుపడుతుందని చెప్పంటారు. ఇది ఎలాంటిదంటే కొంచెం మాట చెప్పడానికి వినడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా, ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేసి జరిగితే ఆడపిల్లని నిందించడం తప్పు. నష్టపోతోంది ఈ సామాన్య ప్రజలు, సామాన్య ఓటర్లు. వాళ్ళని పట్టుకుని అసహాయులుగా ఉండి ఇంకే ఆధారం లేక ఏ పని జరగదు కాబట్టి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పని డబ్బు తీసుకుంటే వాడు దుర్మార్గులు నిందిస్తే ఎట్లాగా? రెండు ఇంకేం అడుగుతున్నారు, నెల నీకు అది ఇస్తా ఉచితంగా, ఇది ఇస్తా ఉచితంగా. ఖచ్చితంగా ఏదో కనిపిస్తుందిగా నాకు, ఫ్రీగా వచ్చే స్పష్టంగా అర్థమవుతుంది. మిగతావన్నీ ఎలాగో మాటలు అమలు కావట్లా, దానికి ఒప్పుకుంటున్నారు, ఓటేస్తున్నారు. దానికి కారణం మనం అంటే కాస్త ఆలోచించేవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, ఎన్నికైన వాళ్ళు, అధికార యంత్రాంగం. మనం ఈ వ్యవస్థలో దీన్ని ఎలా మార్చాలా, ఈ సామాన్య ప్రజల మనసులో ఆలోచన మారే తిరిగి ఎట్లా ఉండాలా, దాని గురించి ఆలోచించట్లా. మనం కాసేపు వాడి మీద ధ్యానం చేస్తుంటే నా మీద తప్ప అందరి మీద భారం వేస్తాను నేను. అవతల పార్టీ వాడి తప్పు, అధికార యంత్రాంగం తప్పు, వాడి తప్పు, లేకపోతే జనం తప్పు. నా తప్పు కాదని నేను అనుకోవట్లా, మన తప్పని మనం అనుకోవట్లా. ఈ సంపన్న వర్గాలు కానీ, లేకపోతే ఎలీట్స్ అంటాం, అధికారంలో పదవుల్లో ప్రభావశీలమైనవాడు కానీ, మన అంతసేపటికి మన రాజు కొంచెం పరుషంగా ఉండొచ్చు మాట. పత్రికల్లో కానీ టీవీలో విశ్లేషణ చూడండి, ఈ గాడిద గెలుస్తాడు, ఆ గాడిద గెలుస్తాడు అనే చర్చ తప్ప, ఈడు కులమేంటి ఆడు కులమేంటి చర్చ తప్ప, ఎవడు గెలిచినా కూడా ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఎట్లా జరగాలి, ఆ చర్చ ఎంత ఉంది మీరు చెప్పండి నాకు. మీడియాలో ఉన్నారు ఆల్మోస్ట్ నథింగ్. మరి ఇది మన దేశాన్ని నాశనం చేస్తున్నామా, బాగు చేస్తున్నామా? మనమా సమస్య? పాపం పేదరికంలో ఉండి ఏ పని జరగక, ఈ ప్రజాస్వామ్యం అర్థం కాక, ఓటేసిన తర్వాత ఏమి జరిగిందో తెలియక ఆలో డబ్బు ఆశించేవాడు లేకపోతే ఉచిత ఆశించేవాడు తప్పు చేస్తున్నాడా? ఎవరు తప్పు చేస్తున్నారు? వ్యవస్థ నిర్మాణం చేసే బాధ్యత ఉన్నవాడా? వ్యవస్థలో దుర్మార్గానికి బలైపోతున్నవాడా? ఎవడు తప్పు? ఈ దేశంలో ఈ మాట మాట్లాడట్లే మనం. ఇప్పుడు ఈ నెల రోజులు ఊతలు కొడతారు బీహార్లో ఎలక్షన్ గురించి. ఏ చర్చలోన్నా కూడా బీహారు 68,000 రూపాయలు తలసరి ఆదాయం బీహార్లో. అనుష, మనకి ఇక్కడ 4 లక్షల రూపాయల దగ్గర ఉంది మనకి తెలంగాణలో. మనమే గొప్ప రాష్ట్రం ఏం కాదు, కానీ వాళ్ళకంటే 6-7 రెట్లు ఎక్కువ ఉన్నది. బీహార్ వాళ్ళు ఏం పాపం చేశారు? అరే దీని నుంచి బయటపడడానికి బీహార్లో ఏం జరగాలి, ఏ రకంగా బీహార్ ప్రజలు భవిష్యత్తును తీర్చిదిద్దాలి, దానికి పార్టీలు ఏం చెప్తున్నాయి? ఒక్క ఆలోచన ఎక్కడ పత్రికలు వస్తుందా? ఈ కులం ఎట్టేస్తున్నాడు, 7 తాయిలం ఏడుస్తున్నాడు, ఈయన అందరికీ ఉద్యోగం ఇస్తున్నాడు, దాని ప్రభావం ఎంత ఉంటుంది? ఈ గొడవ తప్పితే బీహార్ ప్రజల భవిష్యత్తు ఏమిటి? బీహార్ని భయంకరమైన ఊబిలోంచి గట్టెక్కించడం ఎట్లా? 12,50,00,000 మంది. దేవరగొండ బాలగంగాధర తిలక్ అని చెప్పని ఒక కవి ఉన్నారు గతంలో, మీరు విన్నారో తెలియదు నాకు, చాలా గొప్ప కవి ఆయన. ప్రార్థన అని ఒక ఆయన గేయాల సంపుటం రాశాడు, దానిలో ఒక మాట చెప్తాడు. ఈ దేశం అప్పుడు జనాభా దేశంలో 40 కోట్లే, ఇవాళ 150 కోట్లకు వచ్చాం. 40 కోట్ల మంది మనుషులు, నిజమైన ప్రాణమున్న మనుషులున్న దేశం. ఈ దేశం గజానికో గాంధారి కొడుకున్న దేశం. గాంధారి కొడుకు అంటే దుర్యోధనుడు. ఈ దేశం కడుపు నిండా తిండి, గుండె నిండా ఆహార్యం, బతుకు పొడుగునా కాస్తంత స్వతంత్రం ఉంటేనే చాలనుకునే నిర్భాగ్యులు కోటాను కోట్లుగా ఉన్న దేశం. దాని గురించి మనకు ఆలోచన లేదు. వీడు గెలుస్తాడా, వాడు గెలుస్తాడా? ఎన్నికలు పోటీ చేసేవాడిని గురించి కారాదు. విజ్ఞత గల సమాజంలో ఎన్నికలు జనం భవిష్యత్తును గురించి, వచ్చే తరాన్ని గురించి. అందుకని సామాన్య ప్రజలు తప్పు కాదు, నేను నిశ్చయంగా చెప్తున్నాను. ఈ దేశంలో పాలక వర్గాలు, సంపన్న వర్గాలు, నాతో సహా అధికార వర్గాలు, పలుకుబడిన వర్గాలు
మనం సామూహికంగా ఈవేళ కాదు 80 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ నుంచి విఫలమైనాం. ఆ నిర్మాణం సరిగ్గా చేయక ఆ బాధ్యత జనం మీద నెట్టేసి నేనేం చేస్తానండి, నేనేం చేయలేను. అదేమంటే సిస్టమ్ ఎట్లా ఉందో సిస్టమ్ నువ్వు నిర్మాణం చేసింది, దాన్ని మార్చే బాధ్యత నీది, మార్చే అవకాశం నీది. ముఖ్యమంత్రులు చెప్తుంటారు సిస్టమ్ ఎట్లా ఉందండి, గవర్నమెంట్ ఎట్లా ఉంది. అరే నువ్వు ముఖ్యమంత్రివయ్యా, నువ్వు మంత్రివయ్యా, నువ్వు ఉన్నతాధికారివయ్యా, నువ్వు సెక్రటరీ. వాడు గవర్నమెంట్ అంటే వేరే అన్నట్టు చెప్తాడు, బ్రహ్మబోధార్థంలాగా. ఇది వంక అయిపోయింది మనకి. కాబట్టి డోంట్ యాక్సెప్ట్ దట్ నాన్ సెన్స్. ఈ ప్రజలకి ఇది అర్థమైన నాడు ఈ దేశంలో మౌలిక మార్పు వస్తుంది. అర్థమయ్యేదాకా మనం తంటాలు పడుతుంటాం. సార్ ఒక కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఇప్పుడు క్యాస్ట్ ఏదైతే ఉండేదో ఒక టైంలోనే చాలా ఎక్కువగా చూసేవాళ్ళు, ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. దాని ప్రభావం అన్నది ఏదైతే ఉందో తగ్గుతూ వస్తుంది. కాకపోతే నా ఏజ్ వాళ్ళు కూడా 30s 20s వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా అరే మనవాడరా, అరే మనోళ్ళలోనే పెళ్లి చేసుకోరా, నువ్వు బయట వాళ్ళని చేసుకోకు, ఇలాంటి మాట్లాడుతున్న సిస్టమ్ని బ్రేక్ డౌన్ చేసేద్దాం సార్. ఒక ఇండివిజువల్ తోటి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకుందాం. క్యాస్ట్ని నమ్మేవాడు, ఓకే, వాడు ఎందుకు అలా నమ్ముతున్నాడు, వాడి ఈ బ్రెయిన్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది మనం ఎలా బ్రేక్ చేయొచ్చు? ఓ పక్కనేమో టెక్నాలజీ కానీ, ఎకనామిక్ గ్రోత్ కానీ, లేకపోతే అర్బనైజేషన్, ఈ మూడు క్యాస్ట్ని బలహీనపరుస్తున్నాయి. మరో పక్కన రాజకీయం క్యాస్ట్ని పెంచుతుంది. రెండు కాంట్రరీ ప్రాసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 60-70 ఏళ్ల క్రితం ఈ దేశంలో చాలా ప్రాంతాలు ఉద్యమాలు జరిగాయి. మీరు కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో మీ కన్సల్టెంట్గా పనిచేశారు. నేను అక్కడ 60 ఏళ్ల క్రితం పెరిగినవాడిని ఆ ఊళ్ళో. ఆనాడు కులం మాట ఎత్తితే చాలా అవమానంగా భావించేవాళ్ళు చాలామంది. సమాజంలో అందరికీ వీడు మొనాడైనా కులం ఏంటనేది ఒక సంప్రదాయం వచ్చినా కూడా కాస్త మర్యాదస్తులు, కొంచెం విజ్ఞత గలవాడు కూడా కులం ప్రస్తావన వస్తే చాలా అవమానంగా భావించేవాడు. కుల వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు వచ్చినాయి. గోపురాజు రామచంద్రరావు, గోరా పేరు విని ఉంటారు మీరు, లేకపోతే తాపి ధర్మారావు, లేదంటే త్రిపురనేని రామస్వామి, కట్టమంచి రామలింగారెడ్డి, వీళ్ళందరూ కూడా హేతువాద దృక్పథంతో సమాజంలో ఆలోచన పెంచే ప్రయత్నం చేశారు ఆనాడు. మొట్టమొదటిసారిగా నేను కులం అన్న మాట విన్నది నేను ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత ర్యాగింగ్లో భాగంగా నీ కులం ఏంటని అడిగాడు. నాకు అసలు ఒళ్ళు జడధరించింది. మాలా అన్నాను. కుర్చీ మీద కూర్చున్నాను, అతను కూడా కుర్చీలో కూర్చున్నాడు, సీనియర్ కూడా. దిగు అక్కడి నుంచి అన్నాడు. నేను దిగను అన్నాను. మా ఇద్దరికి దాదాపుగా ఫిజికల్గా నేనంత అర్భకులుగా ఉండేవాడిని. దాదాపుగా పోట్లాట దాకా నేను ఎప్పుడు కూడా హింసకు దిగేవాడిని కాదు. నాకు ఎప్పటికీ అది గుర్తున్నది. మొట్టమొదటిసారి వచ్చింది. రాజకీయం దీన్ని పెంచి పోషిస్తుంది. దాని నుంచి ఎలా బ్రేక్ చేయాలి? ఒకటి, ప్రభుత్వం పాత్ర పరిమితం చాలా కీలకం. ఇందాక అనుకున్నాం పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్. మీరు కనుక నా బతుకేంటో నాకు అర్థమయ్యేట్టుగా అధికారాన్ని పూర్తిగా వికేంద్రీకరిస్తే కులాన్ని మించి నా ప్రయోజనం అర్థమవుతుంది. తిమ్మరసుని గురించి ఒక కథ చెప్తారు, మీరున్న గుర్తుండి ఉంటుంది. తిమ్మరసు గొప్ప మహాపండితుడు, తెలియగలవాడని చెప్తారు. ఆయనకు ఒక ప్రశ్న ఇచ్చారంట. ఒక గీత గీసి చెరపకుండా దీన్ని ఎలా చిన్నది చేస్తామని అడిగాట. ఆయన పక్కన ఇంకా పెద్ద గీత గీశాడట. కులం అనేది ఈ దేశంలో మన మనస్సుల్లో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మీరు పుట్టింది ఆ కులంలో. మీరు చెప్పినట్టుగా మీ తల్లిదండ్రులు 199 పాళ్ళు గతంలో ఆ కులం వాళ్ళే. 100 పాళ్ళు కావచ్చు, 99.9 పాళ్ళు. కాబట్టి మీ బంధుత్వాలు, మీకు తెలిసిన వాళ్ళంతా కూడా ఆ కులంలో ఉంటారు. అలాగే గ్రామాల్లో పెరిగినప్పుడు ఆ కులం వాళ్ళంతా ఒక చోట ఉంటారు. కనీసం పట్టణాల్లో పక్కింటి వాళ్ళు వేరు, ఇంకొక అక్కడ గ్రామాలు అలా కాదు. కాబట్టి ఆ ప్రభావం లేకుండా ఎందుకు ఉంటుంది ఎంతో కొంత. కానీ ప్రభుత్వం కనుక ఆ కులంతో నిమిత్తం లేకుండా పెద్ద గడ్డి గీగలింది అనుకోండి జీవితాన్ని గురించి, ఆ ప్రభావం తగ్గుతుంది. రెండోది, ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేసే తీరు నిజంగా అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పినట్టు ఈ పాటికి అణగారిన వర్గాలందరికీ మంచి విద్య వచ్చి ఉండేది ఈ దేశంలో. పాఠశాల విద్య పరమ చండాలంగా చేసి 10వ తరగతి చదివిన తర్వాత 16 ఏళ్ళు వచ్చిన తర్వాత 9 గంటలకు పడుకున్నావు నాన్న, రాత్రి పొద్దున 5 గంటలకు లేచావు, ఎన్ని గంటలు నిద్రపోయావంటే 150 మంది సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇది భారతదేశంలో మన విద్య పరిస్థితి. అంత దారుణంగా చేసి దానికి రిజర్వేషన్లు అక్కర్లేదు. ఆ తర్వాత రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నటించి రిజర్వేషన్ పొందిన వాళ్ళకి
మాకేం జరిగింది అనే బాధ ఉంది, పొందని వాళ్ళకి వాకు వరగబెడుతున్నారు మాకు ఇవ్వకుండా అని చెప్పిన బాధ ఉంది. ఈ అమలు చేస్తున్న తీరు చిత్తశుద్ధి లేకుండా, ఇట్స్ డివైడింగ్ పీపుల్, అణగారిన వర్గాలను పెంచే ప్రయత్నం లేకుండా దాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకునే రాజకీయం, ఇది ప్రభుత్వం పాత్ర. మిగతావన్నీ సమాజం. నా నమ్మకం ఏంటంటే ఇవాళ ఈ గ్లోబలైజ్డ్ సమాజంలో, టెక్నాలజీ పెరుగుతున్న యుగంలో, అర్బనైజేషన్లో మీ తరం వాళ్ళు ఆదర్శం కోసం కాదు, నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మొదలెడితే, నచ్చిన వ్యక్తి మీ కులం అనబడే దానిలోనే కొడితే దానికి వద్దని నేను అంటలా, కానీ కులాన్ని చూడకుండా నాకు జీవితంలో ఆనందాన్ని జీవిత భాగస్వామిగా ఎవరిస్తారు అని చేసుకోవడం మొదలెడితే 2-3 తరాల్లో ప్రభావం తగ్గుతుంది. కానీ ఈ లోపల రాజకీయం, ఈ ప్రభుత్వ యంత్రాంగం ఈ 2 పెద్ద సమస్యల్ని నిజాయితీగా పరీక్షించాలి. మన ఉపన్యాసాలు ఇస్తే పోయేది కాదు. ఆనాడు కులం పోవాలని చెప్పిన సమాజంలో పోరాటం జరుగుతుంటే ఇవాళ అదే కృష్ణా గుంటూరుకి వెళితే నాకు సిగ్గేస్తుంది, అసహ్యం వేస్తుంది. పబ్లిక్గా ఎన్నోసార్లు చెప్తున్నాను, కులం తప్ప ఇంకో మాట్లేదు అక్కడ. నువ్వు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నావంటే నీ కులాన్ని బట్టి 199 మంది చెప్పేచ్చు. ఇంకా ఇష్యూ కాదు అసలు అక్కడ, గుడ్డిగా. ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఫ్యాక్ట్. మేమందరం ఆ రోజుల్లో ఇంటి పేరు కూడా కులాన్ని సూచితం వదిలేసుకున్నాను. నాకు ఇంటి పేరు నేను వాడినాం. నా పాస్పోర్ట్లో కూడా జయప్రకాష్ నారాయణ ఉంటుంది, నీకే ఉండదు. మరి పాస్పోర్ట్లోనే మిగతా చోట్ల ట్రావెల్ అప్పుడు సర్నేమ్ అడుగుతారు, సర్నేమ్ ఏం పెట్టాలా, మళ్ళీ జయప్రకాష్ నారాయణ. ఎన్నోసార్లు నా టికెట్ చూస్తే జయప్రకాష్ నారాయణ అని ఉంటుంది, ఇంటి పేరు వాడడం కాబట్టి. అలాంటి సమాజం నుంచి వచ్చిన మాకు ఇవాళ అదే సమాజంలో పొద్దున్నుంచి సాయంత్రం దాకా రాజకీయంలో కులం, మరోదానిలో కులం, ఇది చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మనం చిన్నవాళ్ళని చేసుకుంటున్నాం. ఇంత ఉత్కృష్టమైన మానవ సమాజంలో దాని వారసత్వంగా పొందిన మనం ఆ కులానికి పరిమితమై మనం చిన్నవాళ్ళని చేసుకుంటాం. వీళ్ళందరూ గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, మూర్ఖులు, అజ్ఞానులు. కుల మహాసభలు వస్తే గాడిదలు పెడతారు, ఈ మంత్రులను అధికారులు పెడతారు కుల మహాసభలకి. ఒక్కడికి సిగ్గు లేదు, అదేమంటే వంకలు పెడతారు రకరకాలుగా. అంచేత ఇది పూర్తిగా రాజకీయం, ప్రభుత్వం పనిచేసే తీరు పక్కన, సమాజంలో దాని ప్రభావం వల్ల సమాజంలో రాజకీయ పార్టీల చుట్టూ కులం చుట్టూ రాజకీయ పార్టీలు తిరుగుతున్నాయి. ఆ పార్టీ నాయకుడు ఏ కులం వాడైతే ఆ కులం పార్టీగా ముద్రపడుతోంది. ఆ కులం వాళ్ళు మనకు బతుకులు ఏమైనా కూడా ఓన్ చేసుకుంటున్నారు. జగన్ పార్టీ వచ్చిందనుకోండి, రెట్లకేం ఒరగట్ల. కొంతమంది కాంట్రాక్టర్లకో, కొంతమంది అధికారులకో, కొంతమంది రాజకీయంలో ఉన్నకో లాభం జరగవచ్చు. ప్రజాజీవనంలో లాభం జరగకూడదు ఎవరికి, అసలు ప్రజలకు మంచి జరగాలి, అది పోయింది. కానీ మిగతా రెడ్లందరూ లాభం లేదు. లేకపోతే తెలుగుదేశం పార్టీ వచ్చిందనుకోండి, కమ్మవాళ్ళకేం లాభం జరగట్లా. కొంతమంది కమ్మవాళ్ళు లాభం పొందొచ్చు, లేకపోతే అహంకారం పెరగచ్చు. లేకపోతే రేపొద్దున మనకి ప్రజారాజ్యం పార్టీ, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ వచ్చిందనుకోండి, కాపులకేం లాభం లేదు, వాళ్ళంతా త్యాగాలు చేయడమే. కానీ ఏదేదో వేసుకుని ఈ వాతావరణంలో మనకేదో అద్భుతం జరుగుతున్న భావంతో సామాన్యులు నలిగిపోతున్నారు. లక్షల కోట్ల రూపాయలు తగలేసుకుంటున్నారు. వాళ్ళు బతుకలే మారట్లా. ఎందుకంటే పచ్చిగా చెప్తున్నానంటే, ముళ్ళుగరతో పొడిస్తే తప్ప దళసచ్చారు మనకు కొంచెం అంటారు. జనానికి అర్థం కావాలి, కొంచెం రాగా అర్థం కావాలి. మనం నిజాయితీగా ఓపెన్గా మాట్లాడుకోవాలి, ఏదేదో పైన లాభం లేదు. సార్, ఇప్పుడు మన హైదరాబాద్లో మీరు చూసుకుంటే ట్రాఫిక్ ఏ లెవెల్లో ఉన్నదో మీకు తెలుసు. ఎక్కడికైనా వెళ్ళాలంటే పెరుగుతూనే వస్తుంది అర్బన్ సిటీస్. చెప్పండి. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇండివిజువల్ సిస్టమ్ని ఎలాగా ఎదుర్కొనాలి అన్న క్వశ్చన్లోని యూజువలీ ట్రాఫిక్ పోలీస్ ఇప్పుడు చలాన్ కొడతాడు సార్. ఒక 1000 రూపాయలు నో పార్కింగ్ ప్లేస్లోని కారు ఏదో పెట్టామని 1000 రూపాయలు చలాన్ కొడతారు. కొట్టిన తర్వాత సరే 200 ఇస్తే చలాన్ తీసుకోను, మీరు వెళ్ళిపోవచ్చు, 200 ఇస్తే అని అంటాడు. ఒక 30,000 సంపాదించే నెలకి పర్సన్, వాట్ విల్ హీ డూ? హీ విల్ ఆబ్వియస్లీ చూస్ ది ఈజీ వే. 200 ఇచ్చేసి వెళ్ళిపోదారా బాబు, నాకు ఎందుకని అనుకుంటాడు. ఇలాంటి సిట్యువేషన్లు మనకి రోజు వస్తాయి. మనం సిస్టమ్ తోటి ఓడిపోతూనే ఉంటాం. సో యాజ్ అ సిటిజన్, హౌ కెన్ ఐ ఫైట్ విత్ ద సిస్టమ్? వెరీ గుడ్ క్వశ్చన్. దాంతోపాటు ఇంకోటి జరుగుతుంది. కొన్ని చలాన్లు పెడితే అది 10,000-15,000 ఎంతో కట్టరు. ఎలాగో వెంటనే ఏదో ప్రభుత్వం వాళ్ళు నువ్వు 10% కట్టు, అంతా మాఫీ చేస్తూ ఉంటున్నారు. ఇదేదో డిస్కౌంట్ లాగా. అరే, చలాన్లు వేసేది, పెనాల్టీ వేసేది డబ్బు సంపాదించడం కోసం కాదు. మళ్ళీ ఇంకోసారి తప్పు చేస్తే నష్టం అవుతుంది ఆలోచనతో మళ్ళీ ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయరని చెప్పని. అది లేకుండా ఇది కూడా రాజకీయంలో భాగమైంది. వీళ్ళందరూ కూడా మనకు ఓటేరాము, అందుకని డిస్కౌంట్ ఇచ్చేద్దాం, లేకపోతే వాళ్ళని వేవ్ చేసేద్దాం పెనాల్టీలు.
చాలా విచిత్రమైంది. చివరికి ఏమవుతుంది, ఏడాదికి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇంటర్సెక్షన్లలో 70-80 మంది చచ్చిపోతున్నారు, 400-500 మంది తీవ్రంగా గాయపడుతున్నారు. నగరంలోనే చెప్పేది. దేశంలో 2 లక్షల మందికి పైగా చనిపోతున్నారు. అత్యధికులు యువత, నిండు ప్రాణాలు, జీవితవంతం ఉన్నవాళ్ళు. ఎంతోమంది తల్లిదండ్రులు ఆ పుత్రశోకానికి గురవుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ దగ్గర నుంచి చివరికి వీళ్ళని ప్లీజ్ చేద్దాం, ఓట్లు పోతాయన్న భయంతో వాళ్ళు ప్రాణాలు తీసేస్తున్నారు. ఏం చేయాలి? ముందు గుడ్ న్యూస్. బెంగళూరులో ట్రాఫిక్ అందరికీ తెలుసు. నేను 20-25 ఏళ్ల క్రితం బెంగళూరు దేశం అంతా నేను నెలకు 30 రోజులు ప్రయాణాలు చేసేవాడిని. రాష్ట్రం లోపల ప్రధానంగాను, బట్ దేశం అంతటా కూడా విస్తృతంగా దాదాపు ప్రతిరోజు. కొన్నిసార్లు నేను ట్రైన్లో ఎక్కడి నుంచో వస్తే, మీ వైజాగ్ నుంచో మరో చోట నుంచి వస్తే, మా శ్రీమతి రిసీవ్ చేసుకునేది తన కారులో. ట్రైన్లోనే నేను మొహం కట్టుకొని రెడీ అయ్యేవాడిని. కారులో కూర్చున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేది తన పాపం ఇంటి నుంచి. పొద్దున్నే 5 గంటలకే తయారు చేసి కారులో గబగబా బ్రేక్ఫాస్ట్ చేసేసి కారులోనే బట్టలు మార్చేసుకుని ఫ్రెష్ బట్టలు తీసుకుని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ డ్రైవ్ చేసేది ఆమె. నన్ను ఎయిర్పోర్ట్లో నేను ఫ్లైట్ ఎక్కేవాడిని. ఇంతగా ప్రయాణం విపరీతంగా. ఆ రోజుల్లో బెంగళూరు వెళితే నాకు రోజుకు 4-5 ఈవెంట్స్ ఉండేవి, ఏదో ఒక కార్యక్రమాలు, పబ్లిక్ ఈవెంట్స్. ఇవాళ ఒక్క ఈవెంట్ కంటే మీరు ఎక్కువ పెట్టుకుంటే అది నెక్స్ట్ ఈవెంట్కి వెళ్తానని నమ్మకం లేదు మీకు. కరెక్ట్. హైదరాబాద్ ఇప్పుడు బెంగళూరుతో పోటీ పడడం నాకు ఇష్టం, కానీ ట్రాఫిక్ నాశనం చేయడంలో పోటీ పడుతున్నాం. అవును అవును. బెంగళూరు నాకు ఇష్టమైన నగరం, హైదరాబాద్ మన నగరం. మనం ఆరోగ్యకరంగా పోటీ పడదాం, కానీ ట్రాఫిక్ నాశనం కావట్లేనా? కానీ బెంగళూరుకు లేని సదుపాయం మనకున్నది. బెంగళూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఏ కారణం ఉన్నా కానీ గత 30 ఏళ్ళుగా వాళ్ళు హైదరాబాద్లో చేసిన పట్టు కూడా చేయాలి. రోడ్లు అటౌట్ చేయడం కానీ, మెట్రో కానీ, లేకపోతే ఇతర ఏర్పాట్లు కానీ, ఔటర్ రింగ్ రోడ్ లాంటివి కానీ జరగల. మనకు అవన్నీ జరిగినాయి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. రాజకీయ పార్టీ ఎన్ని లోపాలు ఉన్నా కూడా హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి రాజశేఖర గారి ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా ఈ 30-35 ఏళ్లలో ఒక మంచి ప్రమాణం, కనీసం ఇండియన్ స్టాండర్డ్స్లో. ఏదో మీరు అమెరికాతోనో బ్రిటన్తోనో, బ్రిటన్ బహుశా మంచి ఎగ్జాంపుల్ కాదేమో ఈ రోజుల్లో, బ్రిటన్ పాపం కొద్ది క్షీణిస్తుంది, లేకపోతే జపాన్తోనూ మనం పోలికి లేదు, కానీ ఖచ్చితంగా చేశారు. కానీ ఉపయోగించుకోవట్లే. 22,000 కోట్ల రూపాయలతో, ఇది నిజమైన నంబర్, ఇది 22,000 కోట్ల రూపాయలతో మెట్రో వచ్చింది మనకి, 67 కిలోమీటర్లతో. పాపం ఎల్ఎన్టీ వాళ్ళు చేతులు కాల్చుకున్నారు, ఏదో మంచి పని చేద్దామని చెప్పారు. అది పక్కన పెట్టేద్దాం, దాని గురించి అట్లా. మీరు ఎప్పుడు చూసినా మెట్రో క్రిక్కిరిసి ఉంటుంది. నేను ఒకరోజు ఆ మెట్రో వారికి ఫోన్ చేశాను, ఏమంటే మరి ట్రాఫిక్ ఏమో అధ్వాన్నంగా ఉంది, మెట్రో ఏమో క్లిక్కిరిసిపోయింది, ఫ్రీక్వెన్సీ పెంచవచ్చు కదా, ప్రపంచం అంతా కూడా 6 నిమిషానికి ఒక ట్రైన్ వెళ్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 22,000 కోట్లు ఖర్చు పెట్టాం కదా, ఎందుకు చేయట్లేదు చెప్పంటే, సిగ్గుపడుతున్నాం సార్, మెట్రో వాళ్ళు డబ్బులు రాక, ఎల్ఎన్టీ వాళ్ళు ఎవరైతే ఎల్ఎన్టీ ఇప్పుడు మన దాకా ఓన్ చేశారు, ఇప్పుడు ప్రభుత్వాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పన్నారు, వాళ్ళు వడ్డీలు కూడా కట్టలేకపోయిన పరిస్థితుల్లో అదనంగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు షేర్ హోల్డర్ నష్టం జరిగింది. 22,000 కోట్లు ఖర్చు పెట్టాక మేము కనుక మీరు చెప్పినట్టుగా ఫ్రీక్వెన్సీ పెంచాలంటే 10 ట్రైన్స్ కావాలి మాకు టు స్టార్ట్ విత్. 10 ట్రైన్స్కి 30 కోచ్లు, ట్రైన్కి 3 కోచ్లు పెడతారు హైదరాబాద్ సగటున. ఒక్కొక్క కోచ్ 10 కోట్ల రూపాయలు, 30 బదులు 300 కోట్లు. ఈ 300 కోట్లు లేక 22,000 కోట్లు పెట్టిన పెట్టుబడి వృధా అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం 2-3 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి వాళ్ళకి ఒప్పందం ప్రకారం. పోనీ ఆ బకాయిలు ఇవ్వలేము, 300 కోట్లు సాఫ్ట్ లోన్గా, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్గా ఇచ్చి 5-10 ఏళ్ళ తర్వాత కట్టండి, సిటీ ట్రాఫిక్ని బాగు చేయండి, ఫ్రీక్వెన్సీ పెంచని అనొచ్చు కదా. పోనీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? తెలంగాణ ప్రభుత్వం రోజుకు పెట్టే ఖర్చు, రోజుకి, యువతంతా అర్థం చేసుకోవాలి, హైదరాబాద్ యువత ట్రాఫిక్లో నరకం అనిపిస్తున్న వాళ్ళు, రోజుకు పెట్టే ఖర్చు 850 కోట్ల రూపాయలు. ఆదివారం సెలవు రోజు, రేపు ఎల్లుండో దీపావళి వస్తుంది, రేపు ఆదివారం, అన్ని రోజులు కలిపి, అలా కాకుండా వర్కింగ్ డేస్ లెక్కడితే రోజుకు దాదాపుగా 1,500-2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 300 కోట్లు హైదరాబాద్లో నరకంగా ఉన్న ట్రాఫిక్ మార్చడానికి డబ్బులు లేవు. కానీ 50,000 కోట్లతో, 1,00,000 కోట్లతో కొత్తగా మెట్రోలు పెడతా ఉంటున్నారు, దానికి డబ్బులు ఉన్నాయి. ఎందుకు ఏమిటో నేను మీకు చెప్పక్కర్లేక, మేడమే తలకేమంటే మనకు అర్థమైపోతుంది ఏం జరుగుతుందని చెప్పారు. ఒకటది ఉన్న వనరులని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. 2,
ఔటర్ రింగ్ రోడ్ అద్భుతమైనది ఉన్నది. దానికి ప్యారలల్గా ఇంకో మెట్రో తెస్తూ ఉంటారు కొందరు. అరే మెట్రోనా లేకపోతే మంచి క్వాలిటీ బస్సా మరొకటి ఈత కాదు, క్వాలిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. మెట్రో పెడితే 300 కోట్లు అవుతుంది కిలోమీటర్కి. బస్సు పెడితే బస్సు ₹1 కోటి అవుతుంది. రోడ్డు ఆల్రెడీ ఉంది మనకి. 7,000 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇంకా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కర్లా, బస్సులు వేయటమే. ఎన్ని బస్సులు కూడా అన్ని బస్సులు వేసుకోవచ్చు. మనకు దానిలో ఆసక్తి లేదు. ఒక 500 కోట్లు 500 బస్సులు పెట్టచ్చు, దానిలో ఇంట్రెస్ట్ ఏముంది, మజా ఏముంది? 50 కిలోమీటర్లకి ఇంకో 20,000 కోట్లు ఖర్చు పెట్టేసి మెట్రో వేస్తే దానిలో మజా ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా సిటీస్లో మీరు చూడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టు మీకు మెట్రో, ఎంఎంటీఎస్, బస్సులు మూటికి ఒకే సంస్థ ఉంటుంది, ఒకే ఓనర్షిప్, ఒకే టికెట్టు. ఆ టికెట్తో దీనిలో వెళ్ళొచ్చు, మళ్ళీ నెక్స్ట్ స్టాప్తో ఇది దీనిలోకి ఎక్కచ్చు. వాటి మధ్య టోటల్ కోఆర్డినేషన్. మెట్రో దిగ్గానే మీరు బస్సు ఎక్కడం, లేకపోతే మధ్యలో రైలు ఎంఎంటీఎస్ ఉంది. దాని ఎంఎంటీఎస్కి మీకు కిలోమీటర్కి 20-30 కోట్లు అయిపోతుంది. దానికి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇవ్వాలి, దానికి మన డబ్బులు లేవు. సమన్వయ లోపం. లాస్ట్ మైల్ కనెక్టివిటీ 70% ఆఫ్ ది కాస్ట్ అండ్ టైం. ట్రావెల్లో మీరు ఇక్కడి నుంచి పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలనుకోండి, 70% ఆఫ్ ది కాస్ట్ అండ్ టైం ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ. మీ ఇంటి నుంచి లేదా మీ ఆఫీస్ నుంచి నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళటం ఎట్లాగా, లాస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి మళ్ళీ ఇల్లు ఆఫీస్కి వెళ్ళటం ఎట్లాగా, 70% టైం అండ్ కాస్ట్. ప్రపంచం ఏం చేశారు, ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఏమీ చేయట్లేదు. ఇవన్నీ లో హ్యాంగింగ్ ఫ్రూట్, పెద్ద ఖర్చు ఉండదు. చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయొచ్చు అంతే. అన్నీ ఉన్నాయి మనకు అదృష్టం కొద్ది. ఇవి చేస్తే ఎంఎంటీఎస్ ఇంకా విస్తరించవచ్చు. అది చెయ్యనేమో. ఇంకో 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు బేరాలు పెరుగుతాం, దానిలో తినేయచ్చు అని చెప్పిన రకరకాల కారణాలుగా. ఇక ట్రాఫిక్ రూల్ ఎన్ఫోర్స్మెంట్. ఇప్పుడు మనకేమవుతుందంటే, మంచి క్వాలిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే అసలు మనం ప్రైవేట్ వెహికల్ వాడం. మీరు న్యూయార్క్ సిటీలో ఉన్నారనుకోండి, మీరు ఇతర దేశాలు చూసుంటారు. న్యూయార్క్లో దాదాపు ఎవరు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాడితే మూర్ఖులు అవుతారు. నేను ఒక 1 year బ్యాక్ సింగపూర్ వెళ్ళాను సార్. అక్కడ ఒకటే కార్డు, బస్ ఎక్కచ్చు, మెట్రో ఎక్కచ్చు. అబ్సల్యూట్లీ. అంటే ఐఎమ్ హ్యాపీ టు వాక్ టు దోస్ ప్లేసెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో. ఇక్కడ నేను ఒక్కసారి కూడా బస్ ఆ స్థాయి వస్తే ఏమవుతుందంటే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రిలయబుల్గా ఉన్నప్పుడు, క్వాలిటీ ఉన్నప్పుడు, టైంలీగా వెళ్తుంది, క్వాలిటీ కంఫర్ట్ ఉన్నప్పుడు ఇంకా కార్లు అవసరం ఉండదు. అప్పుడు సింగపూర్లో మీరు గమనించారు లేదు, కారు చాలా మాడిపోతుంది. కారు కొనాలంటే విపరీతమైన ట్యాక్సేషన్. వాళ్ళు మనకంటే సంపద తక్కువ ఉంది కాదు, బుద్ధి లేక కాదు. కారులతో మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా కూడా రోడ్డు మొత్తాన్ని ఆక్యుపై చేస్తాయి. ట్రాఫిక్ కంజెషన్ అనివార్యం. హైదరాబాద్లో మీకు 25-30 లక్షల వెహికల్స్ ఉన్నాయి. దానిలో కార్లు బహుశా ఒక 20-25% ఉన్నాయి, మిగతావి 2 వీలర్స్. మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇన్ని లక్షల వెహికల్స్ రోడ్డు మీదకి వస్తే మీరు ఏం చేయలేరు. దేవుడు కూడా ఏం చేయలేడు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం అనుకున్న రీతిలో సంధానించడము, సమన్వయం చేయడము, ఎఫిషియన్సీ పెంచడం తప్ప ఇంకో మార్గం లేదు. కానీ మందేమంది విచ్చు ముందా చెట్టు ముందా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుపడేదాకా మనం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వదులుకున్నాం. అది బాగు చేయాలంటే ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. ప్రభుత్వం దాని గురించి పట్టించుకోదు. పోనీ ఉన్న ట్రాఫిక్ ఎన్ఫోర్స్ చేస్తున్నారా? నేను పొద్దున్న 5:30-6 గంటలకి, ఇప్పుడైతే ఈ సీజన్లో 6 గంటలకి, ఎండాకాలం అయితే 5:30కి ఇంట్లో బయలుదేరుతాం. కేబీఆర్ పార్క్లో వాకింగ్ కోసం మేము 4 వెళ్తాం. 2 కుటుంబాల దంపతులు. మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తుంటారు. మా ఇంటి దగ్గర పంజాగుట్ట ఇంటర్సెక్షన్, ట్రాఫిక్ ఇంటర్సెక్షన్ పక్కనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్, పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అక్కడ గ్రీన్ వస్తుంది, మనకు 15-20 సెకండ్లే ఉంటుంది. ఆ టైంలో మనకు గ్రీన్ వచ్చిందిగా వెళ్ళబోతుంటే అడ్డంగా రెడ్ ఉన్నప్పుడు 60 కిలోమీటర్ల స్పీడ్తో బస్సు వెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకో వెహికల్ వెళ్ళిపోతుంది. ప్రతిరోజు ప్రాణాలు అరచేతులు పెట్టుకోవాలి. గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ లేదు. పార్కింగ్ ఎప్పుడో 35-40 ఏళ్ల క్రితం నేను సహకార బ్యాంకులో ఎండీగా పనిచేస్తుండగా జీపీఓ దగ్గర లేకపోతే హ్యాబిట్స్లో మాకు ఆఫీస్ ఉండేది. ఎన్టీ రామారావు గారు పాత ఇల్లు, సొంత ఇల్లు ఉంది, దాని పక్కనే ఉండేది మా ఆఫీసు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ది. కాబట్టి ఆ దారి నుంచి వెళ్తుండేవాళ్ళం. అక్కడ జీపీఓ ఉంది, హైదరాబాద్లో జీపీఓ పోస్టల్ డిపార్ట్మెంట్ సెక్టర్.
దాని ఎదురుగా ఆ రోజుల్లో మల్టీ స్టోరీ పార్కింగ్ కట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క కారు పార్క్ చేయాలి అక్కడ. ఎన్ఫోర్స్మెంట్ లేదు. రోడ్డు మీద ఫ్రీగా పార్కింగ్ ఉంటే అడ్డు లేనప్పుడు అక్కడికి పోయి ఎవడొస్తాడు? పార్కింగ్ కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ కావచ్చు. నేను మొట్టమొదటిసారిగా నేను చెప్పాను కదా నెదర్లాండ్స్ వెళ్ళానని చెప్పిన దేశం బయటికి. అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళిన రోజున ఒక చిన్న టౌన్లో వాహినంగానే ఒక పట్టణం ఉన్నది, చిన్న టౌన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, అక్కడ మాకు బస. ఆ రోజు సాయంత్రం మాకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అందరూ ఇండియా నుంచి వెళ్ళాం, సహకార బ్యాంకుల నుంచి. 5 గంటలు సాయంత్రం, ఒక్క వెహికల్ లేదు రోడ్డు మీద. వాళ్ళంతా కూడా బుద్ధిగా పనిచేసుకునే సమాజం, మనలాగా 11ంటికి లేచి అలా చేసే సమాజం కాదు. వాళ్ళు పొద్దున్న 7 గంటలకు పనికి వెళ్ళిపోతారు, 4 గంటలకల్లా పని పూర్తి అయిపోతుంది, వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు, అర్లీగా భోజనం చేస్తారు వీక్ డే అయితే, మళ్ళీ మర్నాడు పొద్దుకు రెడీ అవుతారు. ఒక్క వెహికల్ లేదు రోడ్డు మీద, నిర్మానుష్యంగా ఉంది. అందులో చిన్న టౌన్ అది, 30-40 వేల జనాభా నడుతుంది. మనందరికీ ఈ దేశం అలవాటు కదా, టకటక రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాం. రోడ్డు దాటి అవతల మాకు ఒక బిల్డింగ్లో రిసెప్షన్ ఉంది, ఒక 200-300 గజాల దూరంలో. అక్కడ డచ్ లేడీ ఒక ఆమె మమ్మల్ని ఎస్కాట్ చేస్తున్నది. ఆమె పేమెంట్ మీద నుంచి జెంటిల్మెన్ ప్లీజ్ వెయిట్ అంది. మేమందరం కొంచెం సిగ్గుపడి స్కూల్ పిల్లలాగా వెనక్కి వచ్చాం. మళ్ళీ చెప్తున్నా, రోడ్డు మీద ఒక్క వెహికల్ లేదు, ఒక్క వాహనం లేదు. ఆవిడ ఆ జీబ్రా క్రాసింగ్ దగ్గర వాక్ సైన్ కోసం బటన్ క్రాస్ చేసింది. 1 మినిట్ ఫుల్గా వెయిట్ చేసాం, అది గ్రీన్ వచ్చేదాకా. అప్పుడు క్రాస్ చేసాం. అక్కడున్న 15 రోజులు ఒక్కడం కూడా మేము ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయాలి. హైదరాబాద్ వచ్చాం. ఆ రోజుల్లో మా శ్రీమతికి నాకు ఫియట్ కార్ ఉండేది, నేను డ్రైవ్ చేస్తున్నా. 3-4 రోజులు మా శ్రీమతి డ్రైవ్ చేస్తున్నా. ఏం చేస్తున్నారు మీరు అంతే, డ్రైవింగ్ ఏంటి అని చెప్పాను. అంటే హార్న్ కొట్టట్లేదు, అక్కడ ఎవరు హార్న్ కొట్టరు, ప్రాణాపాయ స్థితి ఉంటుంది తప్ప హాంకింగ్ అనేది ఉండదు. మనకేదో ట్రాఫిక్లో అక్కడ రైట్ లైట్ ఉంటే వీడు హార్న్ కొడుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలీదు. లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేకింగ్ లేదు, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం లేదు, అన్నీ పద్ధతి ప్రకారం పెడుతున్నాం. రూల్స్ ఫాలో అవుతున్నాను రాదా, మరి ఇది మనం చేయాలి కదా. అక్కడ ఆ దేశంలో చూసానంటే ఎట్లయితే మనం వెళ్ళినట్టే అని చెప్పి నేను పక్కకి తప్పుకోమని డ్రైవింగ్ సీట్కి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు డ్రైవింగ్ సీట్ అవ్వాలి. ఇప్పుడు కూడా మా శ్రీమతి కార్ డ్రైవ్ చేస్తున్నాం మీతో వెళితే. అంటే ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకపోతే నాకేమీ భయం లేనప్పుడు, మీరు పెనాల్టీస్ వేవ్ చేస్తున్నప్పుడు, రూల్స్ ఎన్ఫోర్స్ చేయనప్పుడు, మరి ట్రాఫిక్ రూల్ పాటించేవాడు వెనకబడిపోయి పాటించని వాడు ముందుకెళ్ళిపోతున్నప్పుడు కాలక్రమేణా అందరూ ఇదంతే అని దారిని పోతారు. లెటరింగ్, మీరు సింగపూర్లో అన్నారు, స్ట్రీట్ లెటరింగ్ కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ రూల్స్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు. అంచేత సమగ్రంగా ఆలోచించాలి. ఎన్ఫోర్స్మెంట్ అవసరం, కానీ ఎన్ఫోర్స్మెంట్ వల్ల కూడా సరిపోదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ చేయాలి. 1.5 జనాభా వచ్చేసిన తర్వాత ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రైవేట్ వెహికల్ అఫోర్డబుల్ కదా. అప్పుడు కారు కానీ స్కూటర్ కానీ లేని కుటుంబం లేదు. దాదాపుగా 100% కుటుంబాలకి కనీసం 2 వీలర్ అన్న ఉంది. మనకు అదృష్టం కొద్దీ మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్లో మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అంగట్లో అన్నీ ఉన్నాయి, ఎల్లుడి నోట్లేస్ అని తప్ప. ఒక మంచి విషయం మొట్టమొదటిసారిగా పబ్లిక్గా చెప్తాను, అందుకని నాకు చాలా కోపంగా ఉంది ఈ ట్రాఫిక్ విషయంలో. త్వరలో FDR లోక్సత్తోద్యమం క్యాంపెయిన్ లాంచ్ చేయబోతున్నాయి, మేజర్ క్యాంపెయిన్. పరిష్కారాలు ఉన్నాయి, నేను చెప్పాను పుష్కలమైన పరిష్కారాలు ఉన్నాయి. ఇది కొంచెం ఈ జనానికి అర్థమైతే, హైదరాబాద్ ప్రజలందరినీ కోరుతున్నాను, యువతను ముఖ్యంగా కోరుతున్నాను, మీ ప్రాణాలు, మీ కంఫర్ట్, మీ కన్వీనియన్స్. దీనికి ట్రాఫిక్ వల్ల అసౌకర్యం పొందని వాళ్ళు అక్కడ కూడా లేరు. పైలట్ కారు ఉండి పోలీసులు మీకోసం అందరినీ ఆపేసి వెళ్ళి కొద్దిమంది 100-200 మంది ఉంటారు హైదరాబాద్లో. మిగతా వాళ్ళందరికీ బాగా కసిగా ఉంది. సిటీ ప్యారలైజ్ అయిపోతుంది. గట్టిగా గొంతెత్తుదాం, నిర్మాణాత్మకంగా, కన్స్ట్రక్టివ్గా, ఈజీగా చేయొచ్చు. ఇది బెంగళూరు అనుకోండి, మీకు మనసులో కసి ఉన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడం 10 ఏళ్ళు పడుతుంది. మనకు అట్లా కాదు. మన అదృష్టం కొద్దీ ఈ పాలకులే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు చాలా వరకు. కొన్ని చిన్న కొరతలు ఉండొచ్చు కానీ పెద్ద కష్టం కాదు. లెటెస్ట్ టేక్ ఇట్ అప్. 1 ఏడాది 2 ఏళ్లలో ఈ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ని ఆదర్శవంతంగా మార్చడం సాధ్యం. లెట్స్ ఫైట్ ఫర్ దట్. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద హార్డ్ వర్క్. ఐ హోప్ దట్ వీ సీ ద చేంజ్. నేను ఆప్టిమిస్ట్ ఖచ్చితంగా. అందులో ఇది చాలా తేలిక. గత 1 or 2 years, లాస్ట్ 2-3 yearsలో పెద్ద క్యాంపెయిన్ ఒకటి చేపట్టాం. ఏమిటి? పాత పెన్షన్ పద్ధతి. గవర్నమెంట్ ఉద్యోగులకి వాళ్ళు ఏమి డబ్బులు పెట్టకుండా, గవర్నమెంట్ కూడా ముందు పెట్టకుండా, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పనిచేసిన వాళ్ళకి మీ దగ్గర మీ పనులు డబ్బు తీసుకుని వచ్చే తరాన్ని నాశనం చేసి లక్షల కోట్ల రూపాయలు పెన్షన్లుగా ఇచ్చేస్తున్నాం. ఇది సస్టైనబుల్ కాదు. చివరికి కాలక్రమేణా ఖజానా మొత్తం ఖాళీ అయ్యి దేశం ప్యారలైజ్ అవబోతుంది. వాజ్పేయి ప్రభుత్వం
ఈ పాత పెన్షన్ తీసేసి కంట్రిబ్యూటరీ పెన్షన్ ప్రపంచంతో ఉన్నట్టుగా కొంత ఎంప్లాయీ పెడతారు, కొంత గవర్నమెంట్ పెడుతుంది ముందే ఆ జీతంతో పాటు. ఇక భవిష్యత్తు మీద భారం ఉండదు. ఆ ఏర్పాటు చేసింది 2004 నుంచి. ఇప్పటిదాకా బాగా నడిస్తే రాజకీయ పార్టీలు ఓట్ల కోసం దేశం నాశనమైనా పర్లేదు, మీ తరం భవిష్యత్తు లేకపోయినా వాళ్ళకి అభ్యంతరం లేదు. వాడికి కావాల్సింది వాడు ఓటు కావాలా, ఎంప్లాయీస్ ఓట్లు కావాలా. మేము పాత పెన్షన్ తీసుకొస్తాం, మీరేం కట్టక్కర్లేదు, ఇక్కడి నుంచి మేము కూడా పెట్టాం. భవిష్యత్తు ఏమవుతుందో దేశ నాశనం అయితే మనకేం కావాలని చెప్పి ఇస్తున్నారు హామీలు. దేశం నాశనం అవుతుందని చెప్పి గట్టి క్యాంపెయిన్ చేపట్టాను. అది చాలా కష్టం, ప్రజలకు అర్థం కావడం చాలా కష్టం. అది దానిలోనే విజయం సాధిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అలాంటి హామీ ఇచ్చినా కూడా ప్రభుత్వాలు వెనక్కెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అందరికి అర్థమయ్యేది, అందరి కసి మీద ఉన్నది. మాది పరిష్కారం కళ్ళెదురుగా ఉంది. ఇది ఎప్పుడు 20 ఏళ్ళ తర్వాత వచ్చే ప్రమాదం కాదు, ఈవేళ ఈ గంటలో ఈ క్షణంలో ఉన్న ప్రమాదం. దీనిలో క్యాంపెయిన్ మనం చేయకపోతే మనకి ఎందుకు? మన ఊరిలో ట్రాఫిక్ని బాగు చేసుకోకపోతే దేశం గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ అండ్ వీ విల్ సక్సీడ్. సార్, ఈ క్యాంపెయిన్లోనే 100% పెడెస్ట్రియన్స్ గురించి కూడా రాయండి, ఎందుకంటే గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు చెయ్యి ఇలా పెట్టి వెళ్ళిపోతుంటారు. లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళందరికీ ఏంటి అంటే, జాబ్ నుంచి వెళ్ళి ఏదైనా సొంతంగా స్టార్ట్ చేసుకుందాం. లైక్ యూ మెన్షన్డ్ ఇన్ అ కపుల్ ఆఫ్ యువర్ పాడ్కాస్ట్ అండ్ ఇంటర్వ్యూస్, ఇండియన్ అంబిషన్ అని చెప్పి వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఏదైనా మన ఫ్యామిలీ ఉంటున్న స్థితిగతులు కొంచెం మనం ఎలివేట్ చేయగలగాలి అని ప్రతి ఒక్కరు ముందుకెళ్దామని చూస్తున్న వాళ్ళే ఒక ప్లంజ్ తీసుకోవాలని చూస్తుంటారా, ఈ బిజినెస్ పెట్టుకుంటే మనకు డబ్బులు వస్తుంది. మీరు 1996లోని ఐఏఎస్ ఒక సేఫ్ జాబ్ వదిలేసి మీరు ఆ ప్లంజ్ తీసుకొని యూ వెంట్ అండ్ అంతకంటే ముఖ్యం ఎంబీబీఎస్ చాలా గౌరవప్రదమైన వృత్తి. మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తే నాన్నగారు అమ్మ ఇద్దరు కూర్చున్నారు, నేను ఐఏఎస్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఈ దేశంలో మౌలికమైన మార్పు కావాలి, దానికి ఇది ఒక మార్గం అనిపిస్తుంది నాకు అని చెప్పంటే మా నాన్నగారు చెప్పారు, బాబు హాయిగా ఉన్న వృత్తిని, ఇది గౌరవప్రదమైనది, స్వతంత్రంగా పనిచేయవచ్చు, ఎవరికి తల ఉంచక్కర్లేదు, స్కిల్ ఉన్నప్పుడు జనాన్ని చేస్తుంటే జనం చూసుకుంటారు, ఎందుకు అనవసరంగా వీళ్ళ పాలన పడ్డాం అని చెప్పన్నారు. నేను చాలా క్రూయల్గా నాన్నగారికి చెప్పాను, నాన్నగారు నేను మీ దగ్గరికి సాయం కోసం వచ్చాను కానీ సలహా కోసం కాదు, మీరు సాయం చేస్తే కొంచెం తేలికవుతుంది, సాయం చెబితే కొంచెం కష్టం అవుతున్నాను. పాపం వెంటనే మన దేశంలో తల్లిదండ్రులు పాపం పిల్లలంటే ప్రాణం కదా, వెంటనే మీరు ఏం తలుచుకుంటారు అన్నారు. కాబట్టి తల్లిదండ్రులు తప్పని విషయంలో అనుమానం లేదు, ఎనార్మస్ అమౌంట్ ఉంది. ఆనాడు నాది పెద్ద స్టెప్, ఐఏఎస్ నుంచి బయటికి రావడం నాకు పెద్ద, ఏ రోజు కూడా నాకు గుర్తులేదు, అది నాకు పెద్ద సంఘటనగా నాకు అనిపించాల. ఈ దేశంలో మార్పు కోసం కొన్ని మా పనులు జరగాలనుకున్న తర్వాత బయటికి రావడం అనివార్యమని నాకు ఎప్పుడూ అర్థమైంది. అందుకని మా శ్రీమతి పెళ్లి చేసుకున్నప్పుడు 83లో నేను చెప్పాను, నేను ఒక ఆఫీస్లో నేను పెళ్లి చేసుకుంటే వద్దు, ఎక్కువ కాలం ఉండను నేను, అప్పుడే చెప్పాను ఆవిడకి. పాపం తెలుసో తెలియక ఆవిడ ఒప్పుకున్నది. ఇప్పుడు కూడా ఎప్పుడు నా మీద కోపం వస్తే నేను ముందే చెప్పాను కదా, అబద్ధం ఆడలేదు కదా అని చెప్తుంటాను నేను. సో అది రిస్క్ టేకింగ్ అని అనుకోవట్లేదు మీరైతే? అనుకోవట్లేదు సార్. ఇక్కడ మనకి యూజువలీ ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళకి కూడా ఇక్కడ ఈ సంస్థ ఎలా నడుస్తుంది ఏంటి అన్నది మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఈ పార్టీ ఆ పార్టీ ఎవరు గెలుస్తారు, మేము ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటాం, మాకు కనిపించిందే న్యూస్, మేమంటూ న్యూస్ ఎత్తుక్కుంటూ వెళ్ళాం. సో ఒక 2-3 విషయాలు మేము కొత్తగా నేర్చుకుందాం అనుకుంటున్నాం ఈ పాడ్కాస్ట్ నుంచి. మన స్టేట్కి అండ్ మన నేషన్కి మేజర్ రెవెన్యూ మేకింగ్ ఏంటి అండి, ఎక్కడి నుంచి మనకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అన్నది? జాతీయ స్థాయిలో మనందరికీ తెలుసు, ప్రధానంగా వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఓ పక్కన, రెండోది పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అమ్మకాల మీద కానీ లేకపోతే సెంట్రల్ ఎక్సైజ్ని పూర్వం అనేవాళ్ళు ఉత్పత్తి మీద కానీ వేసే పన్నులు ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇప్పుడు జిఎస్టీ అంటున్నాం. మూడోది కస్టమ్స్ డ్యూటీ. ఈ 3 ప్రధానమైన పన్నులు, మిగతా ఉన్నా కూడా ఇవన్నీ చాలా చిన్నవి కంపేర్ టు దీస్ 3 థింగ్స్. రాష్ట్రాల్లో జిఎస్టీ డబ్బులు ఎట్లాగో రాష్ట్రం 50% ఢిల్లీకి, 50% రాష్ట్రాలకు వస్తుంది, కాబట్టి జిఎస్టీ సమానం. అంటే పూర్వం కమర్షియల్ ట్యాక్స్ అనేవాడు, అమ్మకం పని అనేవాడు. దాని తర్వాత మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే హైయెస్ట్ ట్యాక్సేషన్ తాగుడు, ఎక్సైజ్ డ్యూటీ. గుజరాత్ ఒక్క రాష్ట్రంలో ఎక్సైజ్ డ్యూటీ లేదు, ఎందుకంటే గుజరాత్లో ప్రొహిబిషన్ కొంత బ్రేక్ చేసినా కూడా మరి ప్రొహిబిషన్ పెట్టడం వల్ల రెవెన్యూ 0 అయినా కూడా ప్రభుత్వానికి గుజరాత్ దేశం మొత్తంలో అత్యంత ఆరోగ్యంగా ఉన్న ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ. చాలా విచిత్రం చూడండి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే బహుశా వాళ్ళ లెక్కల ప్రకారం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లిక్కర్ మీద పన్నుల వల్ల 30,000 కోట్ల రూపాయలు వస్తుంది 2 రాష్ట్రాలకి, ఇంకెక్కువ కావచ్చు, లేటెస్ట్ నెంబర్స్ చూడాలి నేను. గుజరాత్ ఇంత డబ్బు కోల్పోతుంది, అయినా కూడా వాళ్ళు నెంబర్ 1 ఆరోగ్యంలో. నేను చెప్పేది ఆర్థిక ఆరోగ్యం ప్రభుత్వానికి, పెట్టుబడుల్లో కానీ అభివృద్ధిలో కానీ నెంబర్ 1.
మనకి ఎంత డబ్బులు వచ్చినా కూడా 2 రాష్ట్రాలు దివాళా కంచులు ఉన్నాయి. సో రాష్ట్రాల్లో ఈ జిఎస్టీ అమ్మకం పన్ను స్థానంలో వచ్చింది, అది హైయెస్ట్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ. నెక్స్ట్ దురదృష్టంగా గుజరాత్ మినహాయిస్తే హైయెస్ట్ తాగుడు. మనం తాగుడిని ప్రోత్సహించడం అని చెప్పి ప్రభుత్వాలకు ఉద్యమమైంది. తాగుడు వల్ల జనం నష్టపోతున్నారు, సరే తాగుడిని ప్రోహిబిట్ చేయమని అంటే ప్రోహిబిషన్ పనిచేయదు, కానీ తాగుడు వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నమాట వాస్తవం. శరీరం గొల్లవుతున్నమాట నాశనం, ముఖ్యంగా పేద కుటుంబాలు. కొన్ని కుటుంబాల్లో, పేద కుటుంబాల్లో ఆ భర్త తాగుడు వల్ల ఆ కుటుంబం ఎంత చితికిపోతుందంటే, భర్త ఈ తాగుడికి బలైపోయి చనిపోతే కొన్ని సందర్భాల్లో ఆ కుటుంబాలు నిట్టూరుస్తున్నాం, హాయిగా ఉంది ఇప్పుడు. ఇంత దారుణంగా తయారు చేసాం ఆ సమాజాన్ని. ఈ తర్వాత మూడోది, మనకి పెద్ద రెవెన్యూ సోర్సు ముఖ్యంగా పెద్ద నగరాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో, తెలంగాణ లాంటి రాష్ట్రంలో కానీ, తమిళనాడు కానీ, లేకపోతే కర్ణాటక కానీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఉన్నాయి కాబట్టి ఈ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, భూముల లావాదేవీలు. నాలుగోది కొంచెం చివరిది, అంత ఎక్కువ రాదు, మోటార్ వెహికల్స్ ట్యాక్స్. మిగతా అన్ని చిన్న చిన్నవి, ఇవి ప్రధానమైన వనరులు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా అతిపెద్ద వనరు అయినటువంటి అమ్మకం పన్ను తర్వాత ఎక్సైజ్ డ్యూటీ లేకుండా బ్రహ్మాండంగా మీకు గుజరాత్ చేయగలుగుతుంది. అలాగే పేద రాష్ట్రమైనటువంటి యూపీ, చాలామంది తెలియకపోవచ్చు, దగ్గర 80,000 కోట్ల రూపాయల రెవెన్యూ మిగిలింది. అంటే మీకు వచ్చేటువంటి పన్నులు, ఢిల్లీ నుంచి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం, మీకు హక్కుగా వచ్చే ఆదాయం, మీరు పెట్టే రోజువారీ ఖర్చు అంటే ఏమిటి, జీతాలు, పెన్షన్లు, వడ్డీలు కట్టాలి పాత అప్పుల మీద, సంక్షేమ పథకాలు, పరిపాలన వ్యయం, ఇవన్నీ రోజువారీ ఖర్చులు కదా. ఇవన్నీ పోనీ 80,000 కోట్ల రూపాయలు మిగిలి ఉంటుంది ఉత్తరప్రదేశ్లో. ఆ పైన అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, ఈ మిగులు డబ్బు, అప్పుల డబ్బు కలిపి ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ కోసం పెడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మీకు మొత్తం డబ్బు పోగా 8% రెవెన్యూ, అంటే ఆ రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో 8% రెవెన్యూ లోటు కనిపిస్తుంది. 8% రెవెన్యూ లోటు కనిపిస్తుంది దగ్గర. మీరు కనుక బకాయిలు కూడా లెక్కేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ ఈ లెక్కల్లో కనిపించింది 130,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి, కాంట్రాక్టర్లకు కానీ, ఉద్యోగులకు కానీ. తెలంగాణలో 1,00,000 కోట్లు దాటింది. కాబట్టి డబ్బులు అదనంగా రావటం కాదు, ఖచ్చితంగా లీకేజ్ సరికట్టి డబ్బులు అదనంగా సంపాదించాలి. కానీ పన్ను కట్టేవాడు ఏమంటాడు, ఇప్పుడు మీరు పన్ను కడుతున్నారు, నేను పన్ను కడుతున్నాను, పన్ను కట్టేటప్పుడు ఆ చెక్ సంతకం పెట్టేటప్పుడు ఎందుకురా కడుతున్నాను ఈ డబ్బు, ఏం పని జరుగుతుందని చెప్పి బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? అందుకే దాదాపు నవరోజు స్వతంత్ర పోరాటం కాలంలో అన్నాడు, ప్రజలకి పన్నుల డబ్బు ఫలితం అందకపోయినట్టయితే ఇట్స్ కాన్స్టిట్యూషనల్ బ్రిగేండేజ్ అన్నాడు, ఇది రాజ్యాంగబద్ధమైన దోపిడీ అన్నాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా పన్నులు కట్టాలా, పన్నుల్లో ఈ లీకేజ్ అరికట్టాలా, దానిలో అనుమానం లేదు. కానీ పన్ను డబ్బు ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది? మీరు ప్రైవేట్ రంగంలో ఒక ఉద్యోగానికి 20,000 రూపాయలు జీతం ఇస్తే గవర్నమెంట్లో అదే పనికి 80,000 ఇస్తున్నారు. ప్రైవేట్ రంగంలో పని జరుగుతుంది, పని జరగకపోతే ఇంటికి వెళ్తాడు, గవర్నమెంట్లో పని జరిగేది లేదు, ఆ పైన లంచం పుచ్చుకుంటున్నారు చాలామంది. ట్రాఫిక్ సంగతి మనం చూసాం ఏం జరుగుతుందో, ఈ భాగవతంతో ఇన్ని వేల కోట్లు మన డబ్బే కదా, మెట్రో కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా మన డబ్బే కదా, అది దాని ఫలితం ఏదో చూస్తున్నాం. అంచేత పన్నుల డబ్బు పెంచడం, ఆదాయం పెంచడం కాదు పరిష్కారం. అది ఒక మేరకు మన దేశంలో మనం ఉన్నటువంటి తలసరి ఆదాయం పరిస్థితుల్లో మనం దాదాపుగా 19% జాతీయ స్థాయి కానీ, రాష్ట్రాలు కానీ పన్నులు వసూలు చేస్తున్నాయి. చైనా 22% మనకంటే 4 రెట్లు ఎక్కువ ఉంది. కాబట్టి ఇంత ఇప్పుడు ఆదాయం తక్కువ ఉన్నప్పుడు ప్రజలకి మీ డబ్బు ఎక్కువ భాగం మీ జీవిత అవసరాలకు పోతుంది, మీ భోజనము, మీ ఇల్లు, మీ బట్టలు, వీటికి పోతుంది. ఇంకా పనులు ఎక్కడ కడతారు? బాగా సంపద పెరిగినప్పుడు జీవిత అవసరాలకు డబ్బు కొంతే పోతుంది, మిగతా డబ్బు మిగులుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎక్కువ పనులు తీసుకోవచ్చు. కాబట్టి కొంతమంది మాజీ కమ్యూనిస్టులు అయితే వాళ్ళు ఇంకా పన్నులు పెంచండి, ఇంకా ఆదాయం పెంచండి అంటే ప్రజలందరినీ కూడబెట్టేయాలా పూర్వకాలం రాజుల్లాగా, ఏ పని జరగకుండా? అది కాదు. మనం ఉన్న పరిస్థితుల్లో పన్నులు మొత్తం మీద వచ్చేది ఇవాళ దేశంలో ఇది రీజనబుల్. ఖర్చు పెట్టే తీరు దారుణంగా ఉంది. దుబారా ఖర్చు చేస్తున్నారు, వృధా చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. అలాగని పన్నుల్లో లోపాలు లేవని కాదు, పన్నుల వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, అవినీతి ఉంది, దాన్ని అరికడదాం. అంతేగాని ప్రజల మీద అతనంగా పన్నుల భారం వేసి జనాన్ని పీడించుతుందామని చెప్పినట్టయితే జనం ఒప్పుకోరు, అది పరిష్కారం కాదు. సార్ ఇప్పుడు రీసెంట్గా మొన్న న్యూస్ వచ్చింది కదా సార్, అదే గూగుల్ డేటా సెంటర్ గురించి మీరు ట్వీట్ కూడా చేశారు, వైజాగ్లో రాబోతుందని. 90% మంది వరకు ఎంప్లాయ్మెంట్ అక్కడ లక్షల కొద్ది జాబ్స్ అవి జనరేట్ అవుతాయని అంటున్నారు. 10% మంది అసలు జాబ్సే జనరేట్ చేయదు డేటా సెంటర్ అంటే అని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటండి?
డైరెక్ట్గా జాబ్స్ ఎక్కువ రావు, ఇదంతా హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇది. కానీ ఇండైరెక్ట్గా పరోక్షంగా ఎకానమీ స్టిమ్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి వస్తే దాని చుట్టూ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సర్వీసెస్ ఇన్ఎవిటబుల్గా వస్తుంది. అందులో గ్లోబల్ సెంటర్ అయినప్పుడు కొన్ని 10,000 మందికి ఉపాధి కలుగుతుంది. ఒకటి దీనిలో రాకపోయినా కూడా ఒక ఈకో సిస్టమ్ జనరేట్ అవుతుంది. 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు, $15 బిలియన్ అంటే చిన్న డబ్బు కాదు కదా. సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ సెక్టర్ నుంచి ఒకటి రావడం అనేది చిన్న డబ్బు కాదు. మిగతా ఈకో సిస్టమ్ కూడా వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి ఇది వద్దంటాం పొరపాటు, కానీ అద్భుతం అనుకోవటం కూడా పొరపాటు. మన దేశంలో ఏంటంటే నాకు ఆ పార్టీ నచ్చితే మీరు ఏం చేసినా అద్భుతం, నచ్చకపోతే ఏం చేసినా చండాలం. కొంచెం బ్యాలెన్స్డ్గా ఆలోచించండి. ఈ కులాలు, ఈ పార్టీలు పక్కన పెట్టి మనకి, మన నగరానికి, మన రాష్ట్రానికి మనకి లాభం మొత్తం మీద ఉండాలో చూసుకోవాలి. మంచి జరిగితే బాగుందనాలి, మంచి జరగని చోట తప్పు ఎత్తి చూపెట్టాలా, మార్గం చూపెట్టాలి. అంతే తప్ప అసలు ఏం చేసినా కూడా, ఏం జరిగినా కూడా మావోడైనట్టయితే వాడు ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంది, మావోడు కాకపోతే ఏం చేసినా బాగోలేదు అనేది మన జీవితాలు నాశనం చేస్తుంది. వాళ్ళకేం కాదు, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు. వాళ్ళందరికీ ఈవాడు ఇంటికి వెళ్ళిపోయినా కూడా ఒక 10-20 తరాలు కావాల్సిన డబ్బులు ఉన్నాయి పుష్కలంగా. ప్రపంచంలో ఎక్కడికైనా పోగలడు, నాశనమేది మనం. అలాగే ప్రభుత్వంలో వాళ్ళు అద్భుతం చేసాము, అసలు మేము ప్రపంచాన్ని జయించాము, ఈ ట్రయంఫిలిజం అందే చాలా పొరపాటు. మన దేశంలో 185 మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. రెక్కాడి దగ్గర డొక్కాడిన వాళ్ళు, వాళ్ళకి పెద్ద అల్పాదాయ వర్గాలు, వాళ్ళకి నెల జీతం వచ్చే ఉద్యోగాలు లేవు, నైపుణ్యం పెద్దగా లేదు, సంపాదించే శక్తి లేదు. వాళ్ళందరూ పెరగకపోతే సమాజం పెరగదు. వాళ్ళు పెరగాలని చెప్పంటే వాళ్ళకి నైపుణ్యం పెంచాలి, మంచి విద్య కావాలి, నైపుణ్యం కావాలి. చిన్న చిన్న పట్టణాలను అభివృద్ధి చేయాలి. 2-3 ఉదాహరణలు చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్లో చెప్తాను మీకు. అచ్యుతాపురం వినుంటారు మీరు, అనకాపల్లి పక్కన ఉంది. బ్రాండిక్స్ అనే కంపెనీ ఉంది, శ్రీలంక వాళ్ళు పెట్టారు, మన వాళ్ళు కూడా కాదు. 22,000 మంది మహిళలు, గ్రామీణ మహిళలు, నిరుపేద మహిళలు, చుట్టుపక్కల కొన్ని వందల గ్రామాల్లో నాకు ఉపాధి కావాలంటే ఉద్యోగం దొరకని మహిళ లేదు. కానీ వాళ్ళు చిన్న కోరిక కోరుతున్నారు. ఏం కోరుతున్నారు? వీళ్ళందరినీ పాపం గ్రామాల నుంచి పట్టణాలకు తరలించడం కాకుండా, ఏది మీరు రీలొకేషన్ కాకుండా ఆ ఊళ్ళోనే ఉండి బస్సుల్లో ఏర్పాటు చేస్తున్నారు. గొప్ప ప్రయోగం అది. అన్ని ఊళ్ళ నుంచి బస్సులు వస్తాయి ప్రతిరోజు. ఆ షిఫ్ట్కి వచ్చి ఇక్కడ పనిచేస్తారు, మీరు షిఫ్ట్ అవగానే తిరిగి పంపిస్తుంటారు. ఇన్ని వందల బస్సులు చిన్న పట్టణంలో మీరు వెళుతుంటే కంజెషన్ వచ్చేస్తుంది, కొన్ని గంటలు పడుతుంది. ఫ్లైఓవర్కి ఒక ఏర్పాటు జరిగింది. ఆ ఫ్లైఓవర్ పూర్తి చేయించని అడుగుతున్నారు వాళ్ళు. నాకు తెలిసినంతవరకు పూర్తి కాల. మీకు వెంకటగిరి పక్కన పాత నెల్లూరు జిల్లా, ఇప్పుడు ఏ జిల్లానో, ఇప్పుడు బహుశా తిరుపతి జిల్లానో మరో జిల్లా ఉంటుంది. అది జిల్లా పేర్లు మారిపోయినాయి కదా, అందుకని నేను చెప్పలేను. మా అందరికీ పాత జిల్లాలే గుర్తున్నాయి. వెంకటగిరి పక్కన అపాచీ కంపెనీ ఉంది, ఈ లెదర్ గూడ్స్. అది 12,000 మందికి ఉపాధిస్తున్నారు. ఇంకొక 4-5 మందికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, పనిచేసే వాళ్ళు కావాలి. కానీ వాళ్ళు చిన్న చిన్న కోరికలు కోరుతున్నారు. మాకు ఇక్కడ ఇంతమంది జనం వచ్చేసరికి కొంచెం తగాదాలు ఉంటాయి కదా, చిన్న చిన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టండి, ఇది ప్రభుత్వం బాధ్యత. శాంతి భద్రతలను కాపాడడం, లేకపోతే పోలీస్ స్టేషన్ పెట్టండి. 2, వీళ్ళకి వైద్యం, ఆరోగ్యం అవసరం అవుతుంది. 9 కార్మికులకి మేమే కడతాం హాస్పిటల్, కొంచెం మాకు ఒక స్థలం కేటాయించండి. మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి చిన్న చిన్న పట్టణాలు, ఒక అమరావతి, హైదరాబాదు, బెంగళూరు, ఇవన్నీ పెరగాలి. గర్వపడుతున్నాం, ఖచ్చితంగా అవసరం. గ్రీన్ఫీల్డ్ డెవలప్మెంట్ ముఖ్యంగా అవసరం. కానీ దాంతోనే అభివృద్ధి అంటే చాలు. ఈ కోట్లాది మంది మహానగరాలకు వచ్చి బతకలేరు. అందుకనే ఇండియాలో అర్బనైజేషన్ 35% ఉంది. OECD కంట్రీస్లో, లేకపోతే G20 కంట్రీస్లో లోయెస్ట్ అర్బనైజేషన్ భారతదేశం. హైదరాబాద్ వచ్చారనుకోండి, మారుమూల ప్రాంతం నుంచి పాపం పొట్ల చేత పట్టుకుని నెల జీతం లేకుండా హైదరాబాద్ వస్తే కుటుంబంతో రాలేరు. మీరు చూడండి, 190 మంది హైదరాబాద్ గల వలస వచ్చేవాడు కుటుంబం ఉండదు. బీహార్ నుంచి రావచ్చు, అనంతపూర్ నుంచి రావచ్చు, లేకపోతే ఆదిలాబాద్ నుంచి రావచ్చు, ఆ గ్రామాల నుంచి రావచ్చు. ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. బిక్కు అంటే ఎక్కడో దూరంగా బతకాల్సి వస్తుంది. 10 మందితో కలిసి ఒక చిన్న ఇల్లు ఏదో ఉంటుంది మొత్తం అక్కడ. అక్కడి నుంచి పని చేసే చోటుకి వెళ్ళాలి, రోజు 15 కిలోమీటర్లు ఎటు వెళ్ళాలి, మళ్ళీ 15 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. నరకం. ఒక్కరోజు పని లేకపోతే పస్తులు ఉండాలి. ఒక్కరోజు జబ్బు చేస్తే ఆలనా పాలన లేదు, నీకు తెలిసిన వాళ్ళు లేరు, కుటుంబం లేరు, ఆదుకునే వాళ్ళు లేరు, సంక్షోభం. ఎంత నరకం అనిపిస్తున్నారు. మరి మిగతా వాళ్ళందరూ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఏమవుతారు? అందరూ హైదరాబాద్ వచ్చేస్తే హైదరాబాద్ సాధ్యం కాదు కదా, అక్కడ అవకాశం లేదు కదా. అక్కడే కల్పించండి. అందులో గ్రామాల్లో ఇప్పుడు ఏమవుతుంది, మీకు పూర్వం కరెంట్ ఉండేది కాదు. ప్రతి ఊళ్ళో దాదాపు రోజంతా కరెంట్ ఉంటుంది. పూర్వం టీవీ ఉండేది కాదు,
ఎంటర్టైన్మెంట్ కావాలి కదా మనుషులకి. ఇప్పుడు ఉంది. పూర్వం ఫోన్ అనేది గగనం, ఇప్పుడు ఫోన్ లేని వాళ్ళు లేరు. అవును. డిజిటల్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మీరు మీ స్ట్రీమింగ్ అయితే ప్రతి ఊళ్ళో జరుగుతుంది. ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా జరుగుతుంది. అన్నీ ఉన్నాయి. చాలా ఉద్యోగాలు ఇక్కడ ఉండక్కర్లా, అక్కడ చేయొచ్చు. పాత గుంటూరులో ఇప్పుడు బాపట్ల జిల్లా అనుకుంటాను, రేపల్లె ప్రాంతంలో కావూరు ఏదో గ్రామం ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఒక సంస్థ డాక్టర్స్ అని చెప్పని, అరే మన ఊళ్ళో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పని కొంచెం నష్టపోయినా పర్లేదని అక్కడ పెట్టారు. అది పెద్ద హైటెక్ సాఫ్ట్వేర్ కాదు, కొంచెం ఈజీగా ఉండేది. అక్కడి నుంచి హైదరాబాద్కి ఉద్యోగం వచ్చేప్పుడు అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. 200 మందికి ఉపాధి కల్పించారు. వీళ్ళు మొదట్లో ఏమనుకున్నారు, మన ఊరు కదా అని చేశారు. హైదరాబాద్ కంటే ఇక్కడ లాభాలు ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ స్క్వేర్ ఫీట్కి 80 రూపాయలు ఖర్చు అయితే నెలకి మీకు రెంట్కి, అక్కడ ₹2 మెయింటెనెన్స్తో సరిపోతుంది, ఖర్చు తగ్గిపోతుంది. ఇక్కడ ప్రతిసారి కమ్యూట్కి పాపం ఈ ట్రాఫిక్లో నరకం అనిపించారు వచ్చేసరికి వాళ్ళు అంత నిస్త్రాణ అయిపోతున్నారు ఎంప్లాయీస్. అక్కడ గొడవలు హాయిగా వస్తున్నారు, సంతోషంగా పనిచేస్తున్నారు, ప్రొడక్టివిటీ బాగుంది. ఆ పిల్లల్ని చూసుకునే ఆలన పాలన తల్లిదండ్రులు మరొకళ్ళు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో మీరు ఇద్దరు భార్యాభర్త పనిచేస్తుంటే పిల్లల్ని చూసిన వాళ్ళు ఉంటారు, ఆందోళన ఉంటుంది. సో అక్కడ లాభాలు ఎక్కువ వస్తున్నాయి. అందుకని ఇంకో 500 మంది పెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి మనం అది కావాలి, ఇది కావాలి. ప్రపంచంలో ఇప్పుడు ఇండియా లాంటి దేశం, ఇంత పెద్ద దేశం, మరి మనం టెక్నాలజీలో హైయెస్ట్ లెవెల్లోనే ఉండాలి. కానీ సింపుల్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, లో ఎండ్ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ గూడ్స్, లెదర్ గూడ్స్, లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, మిగతావి స్మాల్ టౌన్ డెవలప్మెంట్, ఇది కావాలి. ఏ ఒక్కటి చాలు. సార్ నేను మీతో చెప్పినట్టు ఈ పర్టికులర్ 1 వీక్ 10 డేస్గా మొత్తం మీ ఇంటర్వ్యూస్ అవన్నీ చూశాను. నాకు ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలని ఉన్నది. అడగండి. ఒక చిన్న ఇబ్బంది వస్తేనే చిరాకు పడిపోయి గివప్ చేసేస్తుంటాం. అట్లీస్ట్ మా జనరేషన్లో అయితే అటెన్షన్ స్పాన్ తక్కువ, ఇది అది అని మీరు వినే ఉంటారు. మీరు ఇన్ని ఏళ్ళుగా, ఇన్ని డికేడ్స్గా ఇంత ప్యాషన్ తోటి హౌ ఆర్ యూ బీయింగ్ సో ఆప్టిమిస్టిక్? చాలా మాటలు చెప్పిన మాటలు చెప్తూ, ఎందుకంటే వీటిలో అన్ని మాటలు కాకపోయినా చాలా మాటలు 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. 2 విషయాలు. నేను ఇప్పటికి కూడా నా మనస్సులో, మీ దృష్టిలో నేనేమంటే నాకు తెలియదు, మీరు ఏదో ఊహించుకుంటారు. నా మనసులో ఇదేమీ కాదు. నేను ఇప్పటికి కూడా 56 ఏళ్ల క్రితం మా ఊరి నుంచి నేను బయటకు వచ్చాను, 10వ తరగతి పూర్తి చేసి 13 ఏళ్ల వయసులో. నా మనోఫలకంలో ఇప్పటికి కూడా నేను ఆ ఊరు కుర్రాను. నన్ను నేను చూసుకునే తీరు, ఆనాడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది నా స్థానంలో ఉన్న పిల్లలకి నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నా గుండె మండిపోతుంది. ఆనాడు సమాజం సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన లక్షలాది మందికి దేవుడో ప్రకృతో కాస్త ప్రతిభనిస్తే అద్భుతంగా వికసించే అవకాశాన్ని ఇచ్చి 10,000 మందిని ప్రపంచంలో గౌరవంగా కూర్చోబెట్టింది. వాళ్ళ వల్ల సమాజానికి పడింది, మేలు జరిగింది, వాళ్ళకి ఆత్మతృప్తి కలిగింది. ఈవేళ అదే గ్రామంలో ఉన్న ఆ స్కూళ్ళల్లో 100కి 95 మందికి భవిష్యత్తు లేదు. నేను నిఖార్సుగా చెప్తున్నాను అన్నమాట. నన్ను విపరీతమైన కసి నన్ను దహించి వేస్తుంది, దాన్ని ఛానలైజ్ చేస్తాను. ఈ పని మనం ఏదో ఆషామాషి కాదు. ఇది ఈ దేశంలో ఏ కులం అయినా, ఏ కుటుంబం అయినా, ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా కనీస అవకాశాలు అందించి, ఆత్మగౌరవాన్ని ఇచ్చి, హుందాతనాన్ని ఇచ్చి, వాళ్ళ భవిష్యత్తుని, అందులో టెక్నాలజీ అద్భుతంగా ప్రపంచంలో ఊహించిన మార్పులు, ఇవన్నీ 20 ఏళ్ల క్రితం ఏమైనా ఉన్నాయా? అసలు ఇవన్నీ ఊహించడానికి సాధ్యం మాకు తెలియదు. ఇవన్నీ మొట్టమొదటిసారి నేను టీవీ చూసింది 80 గవర్నమెంట్లో చేరాక కూడా టీవీ లేదు. మేమందరం సరదాలో కాకినాడ వెళ్ళాం. ఏషియాడ్ ఫైనల్స్ జరుగుతుంటే, ఇండియా పాకిస్తాన్ మధ్య హాకీ మ్యాచ్ జరుగుతుంటే, వైజాగ్ నుంచి మా కొలీగ్స్ అందరూ కూడా నర్సీపట్నంలో సబ్ కలెక్టర్గా ఉంటే అక్కడికి వచ్చి మా ఇంట్లో భోజనం చేసి మేమందరం పొలవమంటూ కాకినాడ వెళ్ళాం. ఎందుకని? కాకినాడ కలెక్టర్ గారి ఇంట్లో టీవీ చూడడం కోసం. కాకినాడ ఎందుకు? కాకినాడ ఎంపీ గారు ఆనాడు టీవీ మంత్రి సంజీవరావు గారు అని చెప్పిన ఎలక్ట్రానిక్స్ మంత్రి, కాబట్టి ఆ ఊళ్ళో టీవీ పెట్టారు. హైదరాబాద్లో ఉండేది. ఇది 84-83లో ఆ ప్రాంతంలో, 82-83లో. ఈవేళ టీవీ కావచ్చు, ఫోన్ అనేది, నేను జిల్లా కలెక్టర్గా చాలా చోట్ల నిర్వహించిన తర్వాత హైదరాబాద్ వచ్చాక నాకు సొంత ఫోన్ పెట్టుకోవాలంటే 2 ఏళ్ళు వెయిట్ చేశాను. 8,000 రూపాయలు ఆ రోజుల్లో కట్టిన, ఇవాళ ₹1,00,000 అంత అవుతుంది దాని విలువ. ఇవాళ ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కాలంలో కూడా చేయలేకపోతున్నాం అన్నటువంటి కసి నాకు, ఇది సాధ్యం కనిపిస్తుంది కళ్ళకి. రెండోది, అనుభవం నాకు నేర్పిన పాఠం, అది గతంలో తెలియదు నాకు. 30 ఏళ్ల క్రితం 5 ఏళ్లలో ఈ దేశాన్ని మార్చేయచ్చు. ఎందుకంటే కామన్ సెన్స్, వాస్తవాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి.
లాజిక్ ఉన్నది, తర్కం ఉన్నది, ప్రపంచానుభవం ఉన్నది, మన గతానుభవం ఉన్నది, మన ఇన్నోవేషన్ ఉంది, మేధస్సు ఉపయోగించి పరిష్కారం దొరికింది, అయిపోయింది, జరిగిపోవాలి. మనందరూ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకున్న ముఖ్యంగా ఏంటంటే వింటే సరిపోతుంది కదా. అనుభవం నేర్పిన పాఠం అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా సమాజంలో మౌలిక మార్పులు అంత తేలిగ్గా రాలి. ఎ రిఫార్మర్ మస్ట్ హ్యావ్ ఇన్ఫైనైట్ పేషెన్స్. ఇది జరగలేదు కాబట్టి నేను వెంటనే నిరుత్సాహపడిపోయి ఇది ఇంతే అని చెప్పి కూర్చుంటే కోట్ల మంది జీవితాలు ముడిపడున్నాయి దీనిలో. ఉదాహరణకు విద్యను బాగు చేయనట్లాగో నాకు సునాయాసంగా నేను ఈవేళ మొదలెడితే 3-4 ఏళ్లలో పైసా ఖర్చు లేకుండా చేయొచ్చు. చేయటంలో ఒకప్పుడు కసి కోపం అనిపించవచ్చు, కానీ జరగకపోతే కోట్ల మంది పిల్లలు నష్టపోతారు. 25 కోట్ల మంది పిల్లలు స్కూళ్ళలో ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కాబట్టి నానా తపన పడాలి. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన చేశారు, 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 1,08,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద స్కూళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో. విద్య ఏమీ రావట్లేదు, నిజం అన్నమాట. నాకు మనసును కదిలించింది. ముఖ్యమంత్రి గారు నిజాయితీగా మాట్లాడారు. నేను వెంటనే ఫోన్ చేసి మనం కూర్చుందామంటే 3 గంటలు కూర్చుందాం. పరీక్షలను మౌలికంగా మార్చాలి, దానికి ప్రభుత్వానికి ధైర్యం చాలట్లా. ఒక చిన్నది మాత్రం నేను చెప్పింది అంగీకరించి మొదలెట్టారు. ఏమిటి? ఇన్స్పెక్షన్. మా రోజుల్లో ఇన్స్పెక్టర్లు ఉండే చక్కగా రెగ్యులర్గా, అంటే భయపెట్టడం కోసం కాదు, అక్కడ బాగా చేస్తే ప్రోత్సహించేవాళ్ళు, ఒక ఆలనా పాలన ఉందన్న భావం ఉండేది, అకౌంటబిలిటీ ఉండేది. ఒక 1,400 మంది టీచర్లని తీసుకొచ్చి ఇన్స్పెక్టింగ్ యంత్రాంగం పెడితే నేను చాలా విచిత్రంగా పేపర్లో చూశాను, టీచర్లు యూనియన్లు ప్రతిఘటిస్తున్నాయట. మరి టీచర్లు ఎందుకున్నారయ్యా? విద్యా వ్యవస్థ ఉన్నది టీచర్ల కోసమా? నేను బహిరంగంగా ఈ ప్రశ్న అడుగుతున్నాను. టీచర్లు అంటే అపారమైన గౌరవం నాకు. ఇప్పటికి కూడా నా స్కూల్లో పాఠాలు చెప్పిన వాళ్ళని నేను దేవుళ్ళ కొలుస్తాను. అంతకంటే గొప్ప వృత్తి ఇంకోటి లేదు. ఇప్పటికి కూడా చాలామంది టీచర్లు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు, కానీ అందరూ కాదు. అరే అక్కడ స్కూల్లో విద్యాబోధన బాగా జరుగుతుందా, పిల్లలు బాగుపడుతున్నారో చూసే అవకాశం కూడా ప్రభుత్వానికి లేదా? అంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టాలా మా పన్నుల డబ్బు? పిల్లలు బాగుపడక్కర్లేదా? విద్యా వ్యవస్థ ఉన్నది టీచర్ల కోసమా, పిల్లల కోసమా? వీళ్ళు ఇంతే అడ్డుకుంటున్నారని మౌనంగా ఉన్నాం అనుకోండి, అంతేనేక దేశం సర్వనాశంగా. నా వరకు బాగానే ఉంది, నా పిల్లలు నేను చూసుకుంటాను. దేశం సర్వనాశం కావాల్సిందేనా? దేశం సర్వనాశనం అయితే నా పిల్లలు బాగుంటారా? నా పిల్లల బతుకు బాగుంటుందా రేపొద్దున? కాబట్టి పేషెన్స్ కావాలి. మూడోది, ఒక్కసారి 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఆలోచించద్దు. మనం ఎప్పుడు ఏం చూసినా కూడా ప్రపంచంలో ఒక ఫ్రోజన్ పిక్చర్ లాగా చూస్తాం. ఇక్కడ ఒక స్టిల్ పిక్చర్ చూస్తాము, ఇక్కడ చూస్తాము ఇంకోటి పిక్చరు. ఈ రెంటికి బోడి తేడా కనిపిస్తుంది, ఏమిటి ఇదంతా అనుకుంటాం. జీవితం మోషన్ పిక్చర్. ఒక్కసారి 30 ఏళ్ళు ఆలోచించండి, 20 ఏళ్ళు ఆలోచించండి. మన దేశంలోనే 30 ఏళ్ల క్రితం ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉన్నాం, ఎంత అద్భుతాలు జరిగినాయి. ప్రపంచాన్ని చూడండి. ఒక ఆయన చెప్పాడు, హ్యాన్స్ రాస్లింగ్ అని చెప్పాను, స్వీడన్ ప్రపంచంలో బహుశా అత్యున్నతమైన సమాజం ఉంటే స్వీడన్ చెప్పుకోవచ్చు. ఆయన పుట్టినప్పుడు స్వీడన్ ఇవాళ ఈజిప్ట్ ఉన్న స్థానంలో ఉందట. ఈజిప్టు ఈ మధ్యనే పిల్లలు ఎవరో ఈజిప్టు ఏదో డైవింగ్ కోసం వెళ్ళి ఇక్కడ చెప్తున్నారు, ఆ కైరో ఎయిర్పోర్ట్ ఎంత అధ్వానంగా ఉందో చెప్పలేము, చండాలంగా ఉందని చెప్పాను. అలాంటి ఈజిప్ట్ స్థానంలో ఉంది. ఒక జీవితకాలంలో స్వీడన్ అయింది. కొంచెం లాంగ్ టర్మ్ ఆలోచిస్తే అద్భుతమైన మార్పులు వస్తున్నాయి. నిరాశకు తావు ఎక్కడుంది? అందుకని నేను చాలా గొప్ప ఆశావాదిని. భారతదేశంలో నా అంత ఆశావాదులు చాలా కొద్దిమంది ఉంటారు, అన్నీ తెలిసి ఆశావాదిని. రొమాంటిసిజం కాదు నాది. నిజంగా జీవితాలు మారుతున్నాయి, కాకపోతే అనుకున్నంత కొన్ని రంగాల్లో మారట్లేదు. టెక్నాలజీ వల్ల అద్భుతాలు జరుగుతున్నాయి, ఆర్థిక ప్రగతి వల్ల, మార్కెట్ వల్ల, పోటీ వల్ల. రాజకీయం కుళ్ళిపోయిన మాట వాస్తవం. చెడిపోయిందనంటే రాజకీయం, ప్రభుత్వ యంత్రాంగం. దాన్ని మారుద్దాం. ప్రభుత్వం ఒక్కటే కాదు కదా పరిష్కారం, దాన్ని మారుద్దాం. అందుకని ఇప్పుడు అనుకున్నాం, ఉదాహరణకి ట్రాన్స్పోర్టు ట్రాఫిక్ అధ్వానంగా ఉంది, దానికి పద్ధతులు ఉన్నాయి. ఊరికే కోపం కసి కాకుండా, వాడిని తిట్టం కాకుండా క్రియేటివ్గా మనం చేసాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ మెడలు ఉంచుదాం. ఏదైనా సరే, దేర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. అంచేత నేను అసలు ఏనాడు కూడా నాకు నిరాశకి నాకు తాగులేదు. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ సార్. ఎందుకంటే మేము చాలా ఈజీగా డిమోటివేట్ అయిపోవడానికి మీరు అన్నట్టు అకౌంటబిలిటీ తీసుకోవడం అన్నది ఇట్స్ మోర్ ఆఫ్ అ మైండ్ సెట్. అంటే సిస్టమ్ బయట ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, సిస్టంలో ఏం జరుగుతుంది అన్నది సెకండరీ. మనం ఏం చేస్తున్నాం యాజ్ అన్ అడల్ట్, ఒక ఏజ్ వరకు పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తర్వాత సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ ఐ జెన్యున్లీ థింక్ యాజ్ అన్ ఇండివిజువల్ ఎవ్రీబడి మైండ్ సెట్ మార్చుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. దీనిలో ఒకటి పెద్ద మొరాలిటీ కాదు అనుష. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం చాలా సక్సెస్ఫుల్ అయినాము, మంచి ఇల్లు కట్టుకున్నాము, మీ హక్కు అది. మంచి గొప్ప హరిమంలో నివసిస్తున్నాము. మీరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నా కూడా పక్కింటి పోరగాడిని కొట్టిన దోమ మీ ఇంటికి వస్తుంది.
ఎంత గొప్పగా ఉన్నా కూడా నిరంతరం అన్నీ సీల్ చేసేసి ఏ దోమ రాకుండా చేస్తే మీరంతా మగ్గిపోతారు లోపల. దోమ మిమ్మల్ని కుడుతుంది. ఎందుకంటే దోమలు గొప్ప సోషలిస్టులు. దోమల కులం మతం ఎక్కువ తక్కువ, నీకు డబ్బులు ఉన్నాయి, నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు గొప్ప హోదాలు ఉన్నావు, ఏం లేవు. దోమ మనిషిని చూస్తే కొట్టాలా, రక్తాన్ని పీల్చాలా. మీకు మలేరియల్ పారాసైట్ వస్తుంది, మీకు డెంగీ ఫీవర్ వస్తుంది, మీకు చికున్ గున్యా వస్తుంది. మన దేశం కర్మగాలితే రేవాడు కాలితే రేపైనా రేపు మీకు ఎల్లో ఫీవర్ వస్తుంది. దోమల్ని కాపాడమే సమాజ సేవ, మన కోసమనే. నాకు ఆ మధ్య చికున్ గున్యా వచ్చింది, మా శ్రీమతికి నాకు వచ్చింది. ఆ వేదన పడ్డాం మేము కొన్ని వారాల పాటు. కాబట్టి ఇది ఎవరి కోసం చేయట్లా. మన జీవితంలో 180 పనులు 85 పనులు మన చేతుల్లో ఉన్నాయి. ఎక్కడ చదువుతాను, ఏం చదువుతాను, ఏ ఇంట్లో ఉంటాను, డబ్బుని ఎలా ఖర్చు పెడతాను, ఏ ఉద్యోగం చేస్తాను, ఏ వృత్తిని చేపడతాను, ఏ వ్యాపారం చేస్తాను, అంతా మన ఇష్టం. ఎవరిని ప్రేమిస్తాను, ఎవరిని పెళ్లి చేసుకుంటాను, ఎంతమంది పిల్లలను కంటాను, ఏ పిల్లలు ఏ స్కూల్కి వెళ్తారు, ఇవన్నీ మన ఇష్టం. ఎవరికి పాత్ర లేదు. కానీ 100కి 10-15 మన చేతుల్లో లేవు. కానీ అది జరగకపోతే మన జీవితం నరకం. అంతకుమించి ఏం లేదు. మనం మన కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఒంటరిగా జరుగుతుంది కాబట్టి 10 మందికి చేయాలి. ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ బాగు చేసుకుంటే మన కోసం మనం చేస్తున్నాం. ఎవరికైనా పెద్ద నోబెల్గా గొప్ప త్యాగం చేసిన ఏం చేయట్లా. మన ట్రాఫిక్ హాయిగా ఉండాలా, హార్ట్ అటాక్ లేకుండా ఉండాలి, యాక్సిడెంట్ లేకుండా ఉండాలా, టైంకి వెళ్ళిపోవాలా. అది కోరికను పనిచేయడం అవసరం లేదు. మన సొంతంగా చేయలేంగా. నా ఒక్కడి చేతిలో మీ ఒక్కడి చేతిలో లేదు కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటుంటారు. ఇట్ ఈస్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నా జీవితంలో నాకు ఆనందం పొందే హక్కు నాకున్నది. కానీ నాకు ఆనందానికి అవసరమైనవి, నా జీవితానికి అవసరమైనవి కొన్ని నేను ఒక్కడి చేతుల్లో లేవు. 10 మంది కలిసి చేయాల్సిందే. ఇది ఒక్కటే మనం చెప్పాల్సింది. మనం ఏదో మహాత్మా గాంధీ గారి లాగా త్యాగాలు చేసేయండి, ఆఖరి ఊపిరి చివరి రక్తపట్టి ఇవే ఒక్కల. మన దేశంలో డ్రామాలు ఎక్కువ. ఈ డ్రామాలు ఏమొద్దు. మీకోసం మన కోసం మనం బతుకుతాం, ఇంకోళ్ళ కోసం కాదు. వన్ లాస్ట్ క్వశ్చన్ ఐ హ్యావ్ సార్. నేను స్టార్టింగ్లోని సక్సెస్ గురించి ఒక క్వశ్చన్ అడిగాను. నవ్వు మీరు చాలా మందితోటి మాట్లాడారు, చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ని చూశారు, చాలా రకాల మైండ్ సెట్ గుడ్ బ్యాడ్ అన్నీ చూశారు. సక్సెస్ అంటే మీ దృష్టిలోని సక్సెస్ అంటే మీ డెఫినేషన్ ఏంటండి? 3 రకరకాలుగా చెప్పచ్చు. ప్రతి మనిషికి ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా దేవుడిని నమ్మితే దేవుడు లేకపోతే ప్రకృతి ఒక పొటెన్షియల్ ఇచ్చింది. ఒక మర్రి విత్తనం ఇంతే ఉంటుంది, కానీ మర్రి విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నది. అలాగే ప్రతి బిడ్డకి చూసినప్పుడు మనకు కనిపించకపోయినా కూడా లోపల ఆ మర్రి విత్తనం దాగి ఉన్నది. ఆ మర్రి విత్తనం మహావృక్షంగా మారలేదనుకోండి, ఎక్కడో పొరపాటు ఉన్నది. ఇప్పుడు మీకు అందరికీ ఒకటే రకం ఉండదు. కొందరికేమో శాస్త్రం అధ్యయనం చేయడం, కొందరికి ఆర్టిస్ట్గా, కొందరికి గొప్ప గాత్రం సంగీతం, మరికొందరికి కవిత్వం సాహిత్యం, మరికొందరికి టెక్నాలజీ. పొటెన్షియల్ రకరకాల, కొందరు క్రీడాకారులు. మీలో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, ప్రకృతి సామర్థ్యం పూర్తిగా వికసిస్తే మీకు సమాజానికి మేలు జరుగుతుంది. ముందు మీకు ఆ తృప్తి కావాలి. ఇప్పుడు చిన్నప్పటి నేను సుడోకు పజిల్ చేస్తే నాకు ఆనందం మిగతా దాని ఎక్కడ కలగదు. నాకు ఒక మ్యాథమెటికల్ పజిలో లేకపోతే మరొకటో చేసిన ఆనందం కలదు. వ్యక్తిగతమైంది, సమాజానికి దానివల్ల ఉపయోగం లేదు. నా సుడోకు వల్ల ఎవరికి ఉపయోగం లేదు, కానీ నాకు ఆనందం కలుగుతుంది. ఏదో ఒక స్మాల్ ఇష్యూ. కానీ బిగ్గర్ ఇష్యూ మీ పొటెన్షియల్ ఫుల్ఫిల్ అయితే మీకు జీవితంలో సాఫల్యము ఆనందము, సమాజానికి మీ వల్ల మంచి జరిగే అవకాశం. అంటే వ్యక్తి సుఖము సమాజ హితము కలిసి ఉన్నాయి. అది నిజమైన సక్సెస్. రెండోది, నివారించలేనటువంటి దుఃఖాన్ని మనం ఏం చేయలేం. గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు ఇల్లు వదిలి రథంలో చుట్టూ వెళుతుంటే ఏమైంది? ఎక్కడ చూసినా వేదన చూశాడు, చనిపోయిన శవాన్ని చూశాడు, బాధ ఏదో అంగవైకల్యమో లేదా జబ్బో చేసి బాధపడుతున్న వాళ్ళని చూశాడు, లేకపోతే మరొక సమస్యను చూశాడు. వికల మనస్కుడు అయిపోయినాడు. అంతా వదిలేసి గౌతమ బుద్ధుడే అన్నాడు. బాధలు లేని సమాజం ఉండదు. నివారించలేని బాధ అయితే మనం ఏం చేయలేం. సహజ మరణం కొంత వయసు వచ్చాక మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాతలు ముత్తాతలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, తప్పదు కదా. మనకు ఎంత ప్రేమ ఉన్నా, ఎంత బాధ కలిగినా కూడా కాలం వచ్చినా మనం ఏం చేయలేం. ఉన్నంతలో మనకు నొప్పి లేకుండా, బాధ లేకుండా, సంతోషంగా పూర్తి జీవనం కల్పిన తర్వాత పోతాం. అలాగే కొన్ని జబ్బులు రాకూడదు. అవి వస్తే మనం ప్రస్తుతానికి ఏం చేయలేం. కానీ నివారించదగ్గ క్లేశం ఉందనుకోండి, పూర్తిగా ఆపదగింది, సాధ్యము, దాని టెక్నాలజీ ఉంది, వనరులు ఉన్నాయి. కానీ మన మూర్ఖత్వం వల్ల అనవసరంగా చాలామంది అకారణంగా బాధలు పడుతున్నారు. యాక్సిడెంట్లో 2 లక్షల మంది చచ్చిపోతున్నట్టుగా. ఇవన్నీ అనవసరమే కదా. అది ఆపలేకపోతే అది ఏం విజయం?
ఎవడి విజయం? రేపొద్దు నా పిల్లలే కావచ్చుగా. ఎవరో ఒక ఆయన గురించి నేను విన్నాను కొన్నేళ్ల క్రితం. ఆ దారిని పోతుంటే అక్కడ యాక్సిడెంట్ అయింది, ఎవరో కుర్రాడు పడున్నాడు, ఆయన పట్టించుకోలేదు. మనం కూడా అంతగా యాక్సిడెంట్ చూసాం, వెళ్ళిపోతాం అంతే. ఎవడో పట్టించుకోలేదు, చివరికి ఆ కుర్రాడు చనిపోయాడు. తన కొడుకే అని తర్వాత తెలిసింది. తన కన్న కొడుకు ప్రాణం పోయింది. అంటే నా దాకా వచ్చేదాకా నేను పట్టించుకున్నట్టు ఎట్లాగా? సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను సార్. చాలామంది సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళండి, హెల్మెట్ వేసుకొని వెళ్ళండి అంటే ఒక మాట అంటారు సార్. అదే అవమానం అనుకుంటారు. నాకు రాసి పెట్టుంటే నేను ఎలాగైనా పోతాను అని అంటారు. ఎంతకంటే పిచ్చితనం, మూర్ఖత్వం రొక్కలేదు. మూర్ఖులారా, కొంచెం గట్టిగా చెప్తున్నాను. మీ మీద ఆధారపడ్డవాళ్ళు, కళ్ళల్లో ఆశలు పెట్టుకున్న వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబము, మీ పిల్లలు, మీ భార్య లేకపోతే మీ భర్త, ఒక్కసారి మార్పు ఆలోచించు. 2 లక్షల మంది చనిపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు రోడ్డు మీద. అది రాసి పెట్టలేదు. మీ మూర్ఖత్వం వల్ల ప్రాణం కోల్పోతున్నారు. చివరికి చూడండి, ఇప్పుడు అంత సంపన్నుడు, టాటా కంపెనీలో చైర్మన్గా పనిచేశాడు సైరస్ మిస్త్రీ. దక్షిణాదిన ఎక్కడో ప్రయాణం చేస్తుంటే రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోవడం. అందులో అంత ఖరీదైన సంపద ఉన్నప్పుడు చాలా ఖరీదైన కారు, మన ట్యాంక్ లాంటి కారు అయి ఉంటుంది. కనీస జాగ్రత్తలు తీసుకోపోబట్టే కదా. ఇది రాసి పెట్టడం ఎట్లా అవుతుంది? మన మూర్ఖత్వానికి దేవుడి మీద భారం వేస్తే ఎట్లాగా? దేవుడు నీకు సంపూర్ణమైన కాలాన్ని ఇచ్చాడు, మంచి కారు ఇచ్చాడు, ట్రాఫిక్ రూల్స్ ఇచ్చాడు, మీకు ఇంగితంగా ఉంటుంది అనుకో, నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. అది ఉపయోగించకుండా రాసి పెట్టిందంటే ఎట్లాగా? అబ్సల్యూట్ నాన్ సెన్స్. కొంచెం బుద్ధి పెట్టండి. ఒక నిమిషం ముందెళ్తే కొంప మునిగిపోయిందని మీరు అంత అద్భుతాలు ఏం చేయట్లా. మీరు వెళ్ళకపోతే ప్రపంచం మునిగిపోదు. ముందే బయలుదేరి కావాలంటే. చాలామంది ఇది అసలు ఆ 2 వీలర్ కానీ కారు కానీ ఇట్లా 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 ప్రాణం పోయినట్టుగా 70-80 కిలోమీటర్లు సిటీ మధ్యలో చచ్చిపోతారా? ఇంకోళ్ళు చంపేస్తారా? బుద్ధి ఉందేమన్నా? కాబట్టి ఆ మాటలతో నేను చాలా మామూలుగా సౌమ్యంగా ఉంటాను, కోపం తెచ్చుకోను. కానీ ఇది ఏ రకంగానూ క్షమించలేదు. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ అప్రోచ్. నేను బ్యాక్ సీట్లో ఉన్నా కూడా ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాను. ఇట్స్ యువర్ డ్యూటీ. సారీ సార్, మీరు ఇందాక మాట్లాడుతున్నది ఐ కైండ్ ఆఫ్ ఇంటరప్టెడ్ యూ. యూ వర్ టాకింగ్ అబౌట్ 2 పాయింట్స్ చెప్పారు, ఇంకొక పాయింట్ చెప్తున్నారు. మూడోది, మన అందరి గ్రేటెస్ట్ పర్పస్, ముఖ్యంగా మా ఏజ్లో, మీ అందరికీ ఇంకా వయసు తర్వాత వస్తుంది. నిజమైన విజయం ఏమిటి? ఆర్ వి గుడ్ ఎన్సెస్టర్స్? మనకి వారసత్వంగా ఈ ప్రకృతి, ఈ సమాజము, ఈ దేశము, ఈ సంపద, ఈ ఆస్తులు వచ్చినాయి. గాలి కావచ్చు, నీరు కావచ్చు, లేకపోతే సంపద కావచ్చు, మరొకటి కావచ్చు. తల్లిదండ్రుల బాధ్యతలు ఏం చేస్తారు? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పోతున్న సంపద X ఉంటే 2x చేతనలు చేసి పిల్లలకి 2x ఇస్తారు. ఆ రకంగా ఈ దేశంలో ఎంత పేదరికం ఉన్నా, ప్రభుత్వాలు ఎంత అధ్వాన్నంగా పనిచేసినా కూడా చాలా కుటుంబాలు, కాస్త అవకాశం, అదృష్టం, రెండో పక్కన కాస్త బాధ్యత ఉన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు 30-40 ఏళ్ళతో పోలిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాం మనం, ఎన్ని కంప్లైంట్స్ చేసినా కూడా. అంటే మన తర్వాత వారసులకి మనం మరింత అందమైన ప్రపంచాన్ని ఇవ్వాలి. అవర్ గ్రేటెస్ట్ డ్యూటీ ఈజ్ టు బి గుడ్ ఎన్సెస్టర్స్. అవర్ గ్రేటెస్ట్ సక్సెస్ ఈజ్ బీయింగ్ గుడ్ ఎన్సెస్టర్స్. మనకు అందిన వారసత్వం కంటే మనం తక్కువ ఇచ్చామనుకోండి, ప్రకృతి కావచ్చు, సంపద కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఏమి ఎన్సెస్టర్స్ మనం? రాక్షసులు మనం. దట్ ఈస్ ట్రూ సక్సెస్. కాబట్టి నా దృష్టిలో ఈ 3 ఇవి బాగుంటే అందరం పోవాల్సిన వాళ్ళమే. ఇంత విశాల విశ్వంలో ఆఫ్టర్ ఆల్ ఈ భూమి అనేది ఇర్రెలవెంట్. విశ్వంలో భూమి కనిపించదు, సూర్యుడు కనిపించడు. ఆ మాటకు వస్తే మన నక్షత్ర మండలం కనిపించదు విశ్వంలో వేర్ నథింగ్. ఈవెన్ యువర్ గెలాక్సీ ఈజ్ నథింగ్. మనకు 150,000 లైట్ ఇయర్స్ దానికి డయామీటర్ ఉంది. అది మనకేదో అద్భుతం అనిపిస్తుంది. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది యూనివర్స్ ఇస్ నథింగ్. ఎందుకున్నా మనకు తెలియదు, దీనికి కారణం తెలియదు. ఖచ్చితంగా మన మానవజాతి పోతుంది ఎప్పుడొకప్పుడు, కొన్ని కోట్ల సంవత్సరాలు. మీన్ వైల్ దీస్ 3 ఆర్ రియల్. నిజమైన ప్రాణమున్న మనుషులున్న దేశం ఈ దేశం. గజానికో గాంధారి కొడుకున్న దేశం ఈ దేశం. కడుపు నిండా తిండి, గుండె నిండా ఆహార్యం, బతుకు పొడుగునా కాస్తంత స్వతంత్రం ఉంటేనే చాలనుకునే నిర్భాగ్యులు కోటానుకోట్లుగా ఉన్న దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. నేనైతే ఐ వాజ్ ఫుల్లీ ఎంగ్రాస్డ్ ఇన్ దిస్ కాన్వర్సేషన్. తెలియని ఒక ఎనర్జీ అన్నట్టు అనిపించింది త్రూ అండ్ త్రూ. అండ్ మీ ఆప్టిమిజం నుంచి నేను చూసే వాళ్ళందరూ కూడా చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇట్స్ ఆ ఇన్స్పైరింగ్. అంటే చాలా ఈజీగా డీమోటివేట్ అయిపోతాం సార్. అంటే ఇంట్లో ఒప్పుకోలేదు, సర్లేరా అని వదిలేస్తాము. లేదంటే అరే జాబ్ ప్రమోషన్ రావట్లేదు, సర్లే ఇంకెంత చేస్తాం, సర్లే ఇంకెంతే అని ఊరుకుందాము అనుకునే మేము మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. అండ్ ఈ కాన్వర్సేషన్ చూసి చాలామంది నేర్చుకుంటారని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద కాన్వర్సేషన్. అంటే మేమంతా
69 ఏళ్ళు అంటే మరి అదంతా కాలం సమీపిస్తుంది కదా. చేత ఈ ప్రపంచంతో పెద్ద ఇప్పుడు ఏం జరుగుతుందో అవగాహన ఉంది. మీలాంటి వాటితో మాట్లాడితే అగైన్ ఇన్స్పిరేషన్, కాన్ఫిడెన్స్, భవిష్యత్తు పట్ల నమ్మకం, ఒక ఉత్తేజం, కొద్దిగానే ఎనర్జీ. మీ అంత ఎనర్జీ ఉండకపోయినా కూడా. సో ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్.